ஜீசஸ் மணியை குறித்து சொல்லும் பொழுது అనిదமான ఉలగ పొరులు அப்படின்னு சொன்னார். యేసు ప్రభు ధనము గురించి మాట్లాడుతూ అన్యాయపు సొమ్ము అని మాట్లాడుతున్నారు. இந்த అనిదமான ఉలగ పొరులిல் நாம் உண்மையா இருக்கணும் அப்படிங்கிற వాసిக்கிறோம். ఈ అన్యాయపు సొమ్ము విషయంలో మనం నమ్మకమైన వారముగా ఉన్నట్లయితే మనీ మ్యాటర్స్లో there are two things. One is మనీ మ్యాటర్స్లో రైచియஸா இருக்கிறதுன்னு ஒன்று இருக்கு. మనీ మ్యాటర్స్లో ఫెయిత్ఫుల్లా இருக்கிறதுங்கிறது ஒன்று. ఈ ధనం విషయంలో రెండు సంగతులు మనం చూస్తాము. నీతిమంతములుగా ఉండటం ఒక, அதாவது நம்முடைய குடும்பத்துக்கு வரக்கூடிய பணம் எல்லாமே రైచియస్ ఎర్నింగ్ இருக்கணும். எல்லாமே మన కుటుంబంలోనికి వస్తున్న ధనం ఎప్పుడు కూడా న్యాయముగా సంపాదించిన ధనముగా ఉండాలి. ఈవెన్ 1 రూపీ, 1 రూపాయి అయినా సరే. எங்கேயுமே அநியாயத்தினுடைய திரவியம், அநியாயமான திரவியம் நம்ம வீட்டில் ஒன்று கூட இருக்கக்கூடாது. అన్యాయపు సొమ్ము ఎక్కడ మన ఇంట్లో ఉండకూడదు. ஸோ நம்மளுடைய ஏர்னிங் ரைச்சியஸாக இருக்கணும். మన యొక్క సంపాదన నీతిగా ఉండాలి. அதை హ్యాండిల్ பண்ணுறது, அதை స్పెండింగ్, அதை పணத்தை செலவழிக்கிறது ఫెయిత్ఫుల్గా இருக்கணும். ఆ ధనముతో మనం వ్యవహరించే విధానం అంటే దాన్ని ఖర్చు పెట్టే విధానంలో కూడా మనం నమ్మకస్తులముగా ఉండాలి. అనేక நாம் பார்க்கிறது உண்டு. అనేక మందిలో మనం ఈ విధంగా గమనిస్తూ ఉంటాం. நம்மளுடைய சிஎஃப்சி திருச்சபையின் மத்தியில் உள்ள குடும்பங்களில் நீண்ட வருஷங்களாய் இப்படிப்பட்ட மணி மேட்டர்ஸ்ல நாம் ரைச்சியஸா இருக்கணும்னு நாம் நிறைய சத்தியங்களை நாம் கேட்டிருக்கோம். మన సిఎఫ్సి సంఘముల్లో ఈ యొక్క ధనం విషయంలో ఎలాగ నీతిగా ఉండాలని మనం చాలా ఉంటాం. ஆகையினால் நாம் ரைச்சியஸா ஏர்ன் பண்றோம், మనము న్యాయముగా సంపాదిస్తున్నాం. కానీ అనేకరు ఎదుల తవరాయిర్றாங்க. అనేక మంది ఎందులో తప్పిపోతున్నారు అంటే, ఎదుల ఫెయిలియర్ அப்படினா ఎందులో ఓడిపోతున్నారు అంటే స్పెండింగ్, ఖర్చు పెట్టే విషయంలో తప్పిపోతున్నారు. அதுல ஃபெய்த்ஃபுல்னஸ் கிடையாது. అందులో నమ్మకమైన వారి కింద ఉండట్లేదు. అதாவது రైచియస్ ఎర్నింగ్, ఫెయిత్ఫుల్ స్పెండింగ్, అది న్యాయముగా సంపాదించడము, నమ్మకంగా ఖర్చు పెట్టడం. இப்போ அது என்ன மணி மேட்டர்ஸ்ல ஃபெய்த்ஃபுல்லா இருக்கிறது அப்படின்னா, డబ్బు విషయంలో నమ్మకమైన వారుగా ఉండడం అంటే ఏంటి అంటే, நாம் முதல்ல ஒரு காரியத்தை நம்ம மைண்ட்ல, நம்ம ஹார்ட்ல வச்சுக்கணும். என்ன அப்படின்னா, நான் இந்த பணத்துக்கு ஓனர் கிடையாது. ஐ எம் நாட் த ஓனர் ఆఫ్ ద మనీ. ఒక విషయాన్ని ఎప్పుడు మన ఆలోచనలో పెట్టుకోవాలి. ఏంటంటే, నా దగ్గరకు వస్తున్న డబ్బుకి నేను యజమానిని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి, இந்த பணத்துக்கு ஐ எம் நாட் த ஓனர். నా దగ్గర ఉన్న ధనమునికి నేను యజమానిని కాదు. నా ஒரு ఉక్రానకారు, ஒரு స్టీవార్డ్ தான். నేను ఒక పనివాడిని మాత్రమే. இது ஐ எம் அக்கௌண்டபிள் டு காட். లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. அதாவது ஒரு சிலருக்கு இருக்கும், కొంతమందికి తక్కువగా ధనం ఉంటుంది, కొంతమందికి దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. రోమన్స్ 12 వాసిக்கிறோம். రోమీయులకు రాసిన పత్రిక 12లో దాన్ని మనం చదువుతాం. நாம் దేవునికి நாம் கணக்கு ஒப்புவிக்கணும் அப்படின்னு வாசி. దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని మనం చదువుతాం. ஆண்டவர் கணக்கு கேட்பார். దేవుడు లెక్క అడుగుతారు మనల్ని. இந்த శరీరத்துக்கு நாம் కணக்கு கொடுக்கணும். మన యొక్క ఇష్మే మనం లెక్క అప్పచెప్పవాలి. Okay, I want to show that verse. నేను ఆ వచనం మీకు చూపించాలనుకుంటున్నాను. Romans chapter 12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తే, Romans 14:12. రోమీయులకు రాసిన పత్రిక 14:12లో మనం చూస్తున్నాం. Romans chapter 14 verse 12. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనము. 11, 12 కలిసి ఉన్నాయి ఇక్కడ. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్తున్నాడు రాయకుండా ఉన్నది కనుక, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. ఓ కరెక్ట్. தன்னை குறித்து தேவனுக்கு ஒவ்வொருவரும் கணக்கு ஒப்புவிக்க வேண்டும். తన గురించి ప్రతి వాడును దేవునికి లెక్క అప్పగించవలెను. ఇన్ హీబ్రూస్ 4 వాసిக்கிறோம். హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా హీబ్రూస్ మనం చదువుతాం. హెబ్రీ 4 verse 13. 13వ వచనంలో మనం చూసుకుంటే,
మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. அவருக்கு நாம் கணக்கு ஒப்புவிக்க வேண்டும். మనము లెక్క చెప్పవలసి ఉన్నది. அவருக்கே நாம் கணக்கு ஒப்புவிக்க வேண்டும். ఆయనకే మనం లెక్క చెప్పవలసి ఉన్నది. இன்னும் ஒரு சில இடங்கள்ல கூட நான் வாசிக்கிறோம். ఇంకా మనం వేరే స్థలంలో కూడా దాన్ని మనం చదువుతాం. நாம் தேவனுக்கு நாம் கணக்கு ஒப்புவிக்கணும். దేవునికి మనం లెక్క చెప్పాలి. நான் எதுக்கெல்லாம் நான் கணக்கு ஒப்புவிக்கணும்? దేనికి మనం లెక్క చెప్పాలి? என்ன கவனிக்கிறீங்களா? నన్ను గమనిస్తున్నారా? முதல்ல என்னை குறித்து நான் முதல்ல கணக்கு ஒப்புவிக்கணும். మొదటిగా నన్ను గురించి నేను లెక్క చెప్పాలి. என்னுடைய శరీరத்தை நான் எப்படி பயன்படுத்தினேன் அப்படிங்கிறதுக்கு நான் కణకు ఒప్పుకోను. నా శరీరమును నేను ఎలాగా వాడుతున్నాను అనే దాన్ని బట్టి నేను దేవునికి లెక్క చెప్పాలి. 2 Corinthians 5:10 లో వాసిக்கிறோம். మనం తీయనక్కర్లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10లో దాన్ని మనం చదువుతాం. என்னுடைய శరీరத்தை குறித்து நான் ஒரு கணக்கு ஒப்புவிக்கணும். మన యొక్క శరీరం గురించి మన దేవునికి లెక్క చెప్పాలి. நான் எப்படி என்னுடைய டங்கை நான் பயன்படுத்தினேன்? నా నాలుకను నేను ఎలాగ వాడుతున్నాను? எப்படி என்னுடைய కన్ను பயன்படுத்தினேன்? నా కన్నులను నేను ఎలాగ వాడుతున్నాను? என்னுடைய கைகளை எப்படி நான் பயன்படுத்தினேன்? చేతులను నేను ఎలాగ వాడుతున్నాను? என்னுடைய శరీరத்தை நான் எப்படி பயன்படுத்தினேங்கிறதுக்கு நான் கணக்கு ஒப்புவிக்கணும். నా యొక్క శరీరము నేను ఏ విధంగా వాడుతున్నాను అన్న దానికి దేవునికి లెక్క చెప్పాలి. ஒரு முறை இல்ல, நான் 2 முறையோ 3 முறையோ நான் வந்து ஒரு காது கேட்காது பேசாதவர்களுடைய ரட்சிக்கப்பட்டவர்களுடைய ஃபெலோஷிப் ஆராதனைக்கு நான் போயிருக்கேன். నేను 2 సార్లు 3 సార్లు వాళ్ళకి మాటలు రావు, చెవులు వినపడవు, కానీ డిఫరెంట్ అన్నమాట. మూగా చెవిటి వాళ్ళు ఆరాధనకి నేను వెళ్ళాను. அவருடைய worship கிட்டத்தட்ட ஒரு 1.5 hours இருந்துச்சு. వాళ్ళ యొక్క ఆరాధన 1.5 గంటలు ఉంది. నేను పోయి కలదిటా. నేను కూడా వెళ్ళి వాళ్ళతో కలుసుకున్నాను ఆ ఆరాధనలో. Now let us sing song number 3. ఇప్పుడు 13వ పాట పాడదాం అంటున్నారు. I was shocked. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు? అది எப்படி சொல்றாங்க அப்படின்னா எல்லாம் సైలెన్స్. అది ఎలా చెప్తున్నారు అంటే ఇలాగా వాళ్ళ సంజ్ఞలు చేసి చప్పట్లు కొడుతున్నారు. ఇది இல்ல, నోరు లేదు, ఇది இல்ல, చెవులు వినపడవు. సాంగ్ నంబర్ 13 அப்படினா 13వ పాట అంటున్నారు. அப்படிங்கறப்ப అలా వారాங்க. అలా సంజ్ఞలు చేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళే పాటలు పాడేసుకుంటున్నారు. అలా అప్పుడు మెసేజ్ పోదు. తర్వాత వర్తమానం వెళ్తుంది. எல்லா సైన్ల పోయిட்டு இருக்கு எல்லாமே. అక్కడ మెసేజ్ కూడా అక్కడంతా ఇక సంజ్ఞల్లోనే సైకిల్ చేసుకుంటూ మెసేజ్ చెప్తున్నారు. 1.5 hours వెరీ సైలెన్స్. గంటన్నర అక్కడ ఏమి మాట్లాడలేదు, నెమ్మదిగా ఉంది. அப்படியே உண்மையிலே ஆண்டவரே இவங்கெல்லாம் பரலோகத்துல எப்படி துதிப்பாங்க தெரியுங்களா? இவங்கெல்லாம் అప్పుడు నేను ఏమనుకున్నానంటే, ప్రభువా పరలోకంలో వీళ్ళు ఎలా స్తుతిస్తారో తెలుసా? అన్నికి அவங்களுக்கு இது இல்ல அது இல்ல எல்லாமே நல்லா இருக்கும். ఆ రోజుల్లో అప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత అన్ని సరైపోతాయి వాళ్ళకి. அன்னைக்கு நான் அன்னைக்கு மெசேஜ் நான் அங்க கொடுத்தேன். என்ன மெசேஜ் கொடுக்க சொன்னாங்க. నన్ను అక్కడ మెసేజ్ చెప్పమని అన్నారు. నేను వెళ్ళే మెసేజ్ చెప్పడానికి. நான் ஒரு ஆள் தான் பேசினேன். అక్కడ మాట్లాడింది నేను ఒక్కనే. எனக்கு டிரான்ஸ்லேட்டர் ஒருத்தர் இருந்தாரு. నాకు తర్జుమా చేసేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. அவர் வாங்கிட்டு அப்படி எப்படி நல்லா அப்படி இப்படிலாம் சொன்னார். நல்லா செஞ்சுட்டே ఆయన విని అలాగే సైకిల్ చేసి అలా ఇలా అని చెప్పారు వాళ్ళు. அதுல சில அந்த மெசேஜ் உள் வாங்கிட்டு எல்லாம் கிளாப் பண்றாங்க. வேற కొంతమంది ఆ మెసేజ్ వాళ్ళు విన్న తర్వాత, వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. அப்ப ஆண்டவர் அந்த மீட்டிங்ல ஆண்டவர் என்கிட்ட ஒரு காரியத்தை பேசினார். అప్పుడు ఆ మీటింగ్ లో దేవుడు ఒక విషయం నాతో మాట్లాడారు. నేను నీకు నోరునిచ్చాను, பேச உனக்கு நாவு கொடுத்திருக்கேன், మాట్లాడడానికి నేను నీకు నోరునిచ్చాను, என்ன நீ மகிமைப்படுத்தினியா? నువ్వు నన్ను మహిమపరిచావా? இந்த டெஃப் அண்ட் டம்ப் எல்லாம் பாத்துருக்கல்ல, ఈ మూగ చెవిటి వాళ్ళని చూసావు కదా, அவங்களே என்ன எப்படி மகிமைப்படுத்தினாங்க, వాళ్ళు నన్ను ఎలా మహిమపరిచారో చూసావా? உனக்கு எதுக்கு இந்த கண்ணை கொடுத்தேன், నేను ఎందుకు మీకు నోరునిచ్చాను? எஸ், எவ்வளவு బ్లైండ్ పీపుల్, ఎவ்வளவு సాంగ్స్ எல்லாம் எழுதுனவங்க எல்லாம் உண்டாங்க. నేను ఎంతమందికి ఎందుకు నీ కళ్ళునిచ్చాను, ఎంతమంది గుడ్డివారు పాటలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. எஸ், దేవుని எவ்வளவு மகிமைப்படுத்திருக்கிற బ్లైండ్ పీపుల్ இருக்காங்க. దేవుని మహిమపరిచే గుడ్డివారు ఎంతో మంది ఉన్నారు. இந்த శరీరத்தை உனக்கு கொடுத்திருக்கனே, give me your account. ఈ శరీరాన్ని నీకు ఇచ్చాను కదా, లెక్క చెప్పు నాకు. ఎస్, how did you use it? ఆ శరీరాన్ని నువ్వు ఎలా వాడావు? ఎస్, మనం కணக்கு வைக்கணும். మన లెక్క అప్పు చెప్పాలి. நம்மளுடைய நேரத்தை நாம் எப்படி யூஸ் பண்ணாங்கிறதுக்கு நாம் டைம் கொடுக்கணும். మన దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఎలాగ ఉపయోగించుకుంటున్నాం అన్నదానికి కూడా లెక్క చెప్పాలి.
நம்மளுடைய பணத்துக்கு நாம் கணக்கு கொடுக்கணும். మనకిచ్చిన ధనమును ఎలా వాడుతున్నామని లెక్క చెప్పాలి. எஸ், అవును. நம்மளுடைய உடைமைகள், நம்மளுடைய பொசிஷன்ஸ்க்கெல்லாம் நம்ம கணக்கு கொடுக்கணும். మనకి ఉన్న ప్రతి దాని విషయమై, వస్తువుల విషయమై, దేని విషయమైనా కానీ మనం లెక్క చెప్పాలి. நம்மளுடைய ஃபேமிலி மெம்பர்ஸ், நம்மளுடைய ஒய்ஃப் சில்ட்ரனுக்கு நாம் கணக்கு ஒப்புவிக்கணும். మన భార్యకి పిల్లలకి మనం లెక్క చెప్పాలి వాళ్ళ గురించి. உன்னுடைய மகிமைக்காக பிள்ளை வளர்த்தியா, ஏன் மகிமைக்காக பிள்ளை வளர்த்தியா? నీ యొక్క మహిమ కొరకు పిల్లల్ని పెంచావా, నా మహిమ కొరకు పిల్లల్ని పెంచావా అంటాడు. இப்படி எல்லாவற்றுக்கும் நாம் கணக்கு ஒப்புவிக்கணும். ప్రతి విషయంలోనూ మనం లెక్క చెప్పాలి. அதை மறக்கவே கூடாது. అది మనం మర్చిపోకూడదు. எஸ், அப்ப நாம் இந்த உணர்வோடே கூட இருக்கணும். ஆண்டவரே, இந்த பணத்துக்கு நான் ஒரு நாளைக்கு நான் கணக்கு ஒப்புவிக்கணுங்கிற கணக்கு இருக்கணும். మనం ఎప్పుడు ఈ ఆలోచనతో ఉందాం, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ధనముకి నేను లెక్కప్ప చెప్పాలి నీకు. அப்படின்னு என்ன அர்த்தம் அப்படின்னா, அவர்தான் ஓனர். అంటే దాని అర్థం ఏంటంటే ఆయనే ఈ ధనమునికి యజమాని. அவர்தான் ఓనర్. మన దగ్గర ఉన్న డబ్బుకి ఆయనే యజమాని. நான் முன்னால ரட்சிக்கப்படாததுக்கு முன்னால, మనం రక్షింపబడక ముందు இந்த பணத்துக்கு நான் ஓனரா இருந்திருக்கலாம். ఈ డబ్బుకి నేనే ఓనర్ అయి ఉండొచ్చు, కానీ శరీరத்துக்கு நான் ஓனரா இருந்திருக்கலாம். నా శరీరానికి నేనే ఓనర్ అయి ఉండొచ్చు. இப்ப அவர்தான் ஓனர். ఇప్పుడు ఆయన యజమాని. இப்ப நான் ஒவ்வொரு பணத்துக்கும், నా దగ్గర ఉన్న ప్రతి పైసాకి அவர்கிட்ட ఆలోచన கேட்டுதான் செலவு செய்யணும். నేను ఆయన దగ్గర ఆలోచన అడిగి, సలహా అడిగి మాత్రమే ఖర్చు పెట్టాలి. ఓకే, ఇది సెలవు చేయలామా, ఇది సెలవు చేయకూడదా? నేను దీనికి ఖర్చు పెట్టొచ్చా, దీనికి ఖర్చు పెట్టకూడదా? ఇది వాంగలామా, వాంగకూడదా? ఇది కొనొచ్చా, కొనకూడదా? இப்ப போலாமா, போகக்கூடாதா? నేను వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? அவர்கிட்ட கேட்டுதான் செய்யணும். ఆయన్ని అడిగి 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 మాత్రమే మనం చేయాలి. See, for example, Jesus లైఫ్ లో ఒక వార్త కాదు. యేసు ప్రభు జీవితం నుంచి ఒకటి చూపిస్తాను. These are all the area of faithfulness in money matters. ఈ ధనం విషయంలో నమ్మకంగా ఉండే విషయాలు ఇవన్నీ. John chapter 7. యోహాను సువార్త 7వ అధ్యాయం వైపు తిప్పుదాం. ఓకే, జీసస్ எப்படி మనీ హ్యాండిల్ பண்ணாருங்கிறதுக்கு one more verse. John chapter 13. మొదటగా యోహాను సువార్త 13వ అధ్యాయం వైపు తిప్పుదాం. యేసు ప్రభు ధనమును ఎలాగ ఖర్చు పెట్టారనే దాని విషయం. John chapter 13 verse 29. యోహాను సువార్త 13:29 చూద్దాం. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను, బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకునిరి. அதாவது சீஷர்கள் ஜீசஸை பார்த்திருந்திருக்கிறாங்க. 3.5 years ஜீசஸோட இருந்ததுனால அவரை குறித்த ஒரு காரியத்தை அவர்கள் ஒரு காரியத்தை அறிந்திருந்தார்கள். 3.5 సంవత్సరములు యేసు ప్రభుతో ఉండడాన్ని బట్టి శిష్యులు యేసు ప్రభు గురించి ఒక విషయాన్ని తెలుసుకున్నారు. என்ன அப்படின்னா, ఏంటదంటే தேவையானதை வாங்குவார், అవసరమైనది కొనమంటారు. అది పండుగయా இருக்கட்டும் அல்லது வீட்டு காரியங்களா இருக்கட்டும், అది పండగైనా అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో విషయాలైనా అవ్వచ్చు. నంబర్ 1, మొదటిది தேவையானதை வாங்குவார், కావలసిన వాటిని కొంటారు. రెండవ థింగ్, రెండోది దరిద్రులకు, పూర్ పీపుల్కి ఏదాగిலும் கொடுப்பார், పేదలకి ఇస్తారు. இப்ப எல்லாருமே ఫుల్ టైమ్ல இருக்காங்க. எல்லாருமே ఇప్పుడు అందరూ ఫుల్ టైమ్ లో ఉన్నారు, ఫుల్ టైమ్ మినిస్ట్రీలో పూర్తిగా సేవలో ఉన్నారు. ఇక్కడ 1+12 1+12 అంటే మొత్తం 13 మంది, 13 பேர் இருக்காங்க. మొత్తం 13 మంది, 13 பேருமே எல்லாம் ఫుల్ టైమ్. எல்லாம் ఈ 13 మంది కూడా వాళ్ళు వేరే పని లేదు, ఎంత పూర్తికాల సేవలో ఉన్నారు. అనేక సూழ்நிலைகளில் அவர்கள் பசியா கூட இருந்தாங்க. చాలా సందర్భాల్లో వాళ్ళ ఆకలితో కూడా ఉన్నారు. நம்ம நிறைய இடங்கள்ல வாசிக்கிறோம். మనం చాలా చోట్ల చదువుతున్నాం దాన్ని. ஒரு இடத்துல சீஷர்கள் ஒரு வயல் வழியா அப்படி குறுக்க நடந்து போகும் பொழுது, ஒரு பேடி ஃபீல்டு வழியா, ஒரு கோதுமை வயல் வழியா அப்படி கிராஸ் பண்ணி போகும்பொழுது பசியா இருக்கிறப்ப சீஷர்கள் அப்படி கொறிச்சு எடுத்து போடுவாங்க. ఒక్కొక్క సందర్భంలో శిష్యులు పంట పొలాల గురించి వెళ్తుంటే అక్కడున్న గోధుమ కంకుల్ని వాళ్ళు తీసుకుని ఇలా అనుకుని తింటున్నారు వాటిని. அப்ப அவர்கள் என்னவா இருந்தார்கள்? பசியா இருந்தார்கள். అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అక్కడ ఆకలితో ఉన్నారు అని. ఎస్, அப்ப என்ன, ఫుల్ టైம் మినిస్ట్రీ. వీళ్ళందరూ పూర్తిగా సేవలో ఉన్నారు కాబట్టి. అనేక సూழ்நிலையில் జీసస్ கையில பணம் இல்ல. అనేక సందర్భాల్లో యేసు ప్రభు చేతిలో డబ్బులు లేవు. இன்னொரு இடத்துல ఇంకొక సందర్భం జీసస్ పసిயா இருந்தார். యేసు ప్రభు ఆకలిగా ఉన్నారు. దూరத்துல ஒரு అత్తి మరத்துல ஒரு கனி இருக்குன்னு நினைத்து போய் பார்த்தார். దూరంలో ఉన్న ఒక అంజూరపు చెట్టుకి ఏమైనా పండ్లు ఉంటాయేమో అనుకుని అక్కడికి వెళ్ళారు. அப்ப அந்த இடத்துல அவர் பசியா இருந்தார்னு வாசிக்கிறோம். అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఆకలిగా ఉన్నారు అని మనం చదువుతాం. బైబిల్లో ஒரு சில இடங்கள்ல என்ன வாசிக்கிறோம் அப்படின்னா, బైబిల్లో కొన్ని చోట్ల మనం ఏం చదువుతున్నాం అంటే, యేసు அவருடைய శిష్యుల கையில சாப்பிடுறதுக்கு பணம் கூட இல்ல. యేసు ప్రభుకి ఆయన శిష్యుల చేతిలో తినడానికి, వాళ్ళు భోజనం చేయడానికి డబ్బులు కూడా లేవు. அதாவது அந்த சூழ்நிலையிலும்
ஜீசஸ்னுடைய ஆட்டிடியூட் எப்படி இருந்ததுன்னா దరిద్రులకు ఏదాగిలం கொடுக்கணும் அப்படின்னு. అటువంటి సందర్భాల్లో కూడా యేసు ప్రభు వైఖరి ఎలా ఉందంటే బీదలకు ఏమైనా ఇవ్వాలి. என்ன ஆட்டிடியூడ్, ఎంత గొప్ప వైఖరి చూడండి అరుமையானவர்களே, ప్రియమైన వారలారా. సో జీసస్నుடைய రెండు యాటిట్యూడ్ பார்க்கிறோம் நாம். యేసు ప్రభు యొక్క రెండు వైఖరులు మనం చూస్తున్నాం. ஒன்னு தேவையானதை வாங்குவார், ఒకటి కావాల్సిన వాటిని అంటే అవసరమైన వాటినే కొంటారు. ఓకే, அதுல ஏதாவது மிச்சப்படுத்தி ஏழைகளுக்கு கொடுக்கலாமா அப்படிம்பார். అంటే అందులో ఏమన్నా మిగిల్చుకి మనం పేద వాళ్ళకి ఇద్దామా అని ఆలోచిస్తారు. ஏழைகளை நினைத்துக் கொள்றது, వాళ్ళ గురించి ఆలోచన కలిగి ఉండటం, அவர்கள் சிறுமைப்பட்டவர்கள் மேல் ஏழைகள் மேல் சிந்தையா இருக்கிறது, ఆ బీదల మీద అవసరతలో ఉన్న వారి మీద ఆలోచన కలిగి ఉండటం. సో ఇదన్ జీసస్ அவருடைய మనీ குறித்துதான యాటిట్యూడ్. యేసు ప్రభు డబ్బు విషయమే ఆయన వైఖరి ఈ విధంగా ఉంది. అనేక సూచనలు కైలో పణం இல்ல அவருக்கு. అనేక సందర్భాల్లో ఆయన చేతిలో డబ్బులు లేవు. జాన్ చాప్టర్ 7, యోహాను సువార్త 7వ అధ్యాయం వైపు తిప్పుదాం. జాన్ చాప్టర్ 7 వర్స్ 6, 7వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకుంటే, యేసు నా సమయం ఇంకనూ రాలేదు, నీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఓకే, இந்த வார்த்தை జీసస్ అనేక సూచనలు சொல்லி இருந்திருப்பார். ఈ మాటను యేసు ప్రభు అనేక సందర్భాల్లో చెప్పుంటారు. మై హవర్ హస్ నాట్ ఎట్ కమ్, నా సమయం ఇంకా రాలేదు, உங்களுக்கு வேலை எப்பொழுதும் ஆயத்தமா இருக்கிறது, నీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. అరుமையானவர்களே, இந்த வார்த்தை கூட நாம் எப்படி எடுக்கணும்? ఈ మాటను మనం ఏ విధంగా తీసుకోవాలంటే, சில சூழ்நிலைகளில் நமக்கு வேலை வந்திருக்காது, కొన్నిసార్లు మనకి పని ఉండదు. ஃபார் எக்ஸாம்பிள் ஒன்னு வாங்குறதுக்கு நமக்கு என்ன வந்திருக்காதுன்னா ஒரு நேரம் வந்திருக்காது. కొన్ని కొనడానికి మనకి ఆ సమయం ఇంకా రాదు. ஒன்னு வாங்கணும்னு நம்ம நினைக்கிறோம், మనము ఒకటి కొనాలి అనుకుంటాము. ஒரு వెహికల్ ஒன்னு வாங்கணும்னு நம்ம நினைக்கிறோம், ఒక బండి కొనాలి అనుకుంటున్నాం. ஒரு வீட்ல ஏதாவது ஒரு முக்கியமான ஒரு பொருள் ஒன்னு வாங்கணும்னு நினைக்கிறோம், ఇంట్లో ఏదో అవసరమైన ముఖ్యమైన ఒక వస్తువు కొనాలనుకుంటున్నాం, அல்லது ஒரு ల్యాండ్ ஒரு ప్లాట్ வாங்கணும்னு நம்ம நினைக்கிறோம், ఒక స్థలము కొనాలి అనుకుంటున్నాం, அல்லது அந்த வாங்கின பிளாட்ல ஒரு வீடு கட்டணும்னு நம்ம நினைக்கிறோம், లేకపోతే మనం కొన్న స్థలంలో ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం. ஆனால் இந்த உலகத்தில் உள்ள జనங்களுக்கு வேலை எப்பொழுதும் ஆயத்தமா இருக்கிறது. కానీ ఈ లోకంలో ఉన్న మనుషులకి ఎప్పుడు సమయం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. இன்னைக்கெல்லாம் வந்து ఈఎంఐ ఈ రోజుల్లో మనం చూసుకుంటే ప్రతి చోట కూడా ఈ యొక్క ఈఎంఐలో కట్టడమే. ஒரு మినిమం ஒரு అమౌంట్ கொடுத்துட்டு என்ன செஞ்சிடலாம், ஒரு 4-wheeler எடுத்துட்டு போயிடலாம். అందుకే కొంచెం డబ్బు చెల్లించి కొంచెం కారు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. இன்னைக்கு பேங்க் அவ்வளவு அந்த அளவுக்கு లోన్స్ எல்லாம் இன்னைக்கு தர்றாங்க எல்லாரும். ఈ దినముల్లో బ్యాంకు అంత ఎక్కువగా ఈ యొక్క రుణాలు ఇస్తున్నారు. அது பிரியமானவர்களே, நம்மளுடைய ரீபேயிங் కెపాసిటీ என்னங்கிறத நம்ம பார்க்கணும். ప్రియమైన వారలారా, మనం తిరిగి చెల్లించగల సామర్థ్యము ఎంతవరకు ఉందో మనం చూసుకోవాలి. சிலர்லாம் எவ்வளவு ఈఎంఐ வைக்கிறாங்களோ అతని ఈఎంఐ வச்சுக்கிறாங்க. కొంతమంది ఎన్ని ఈఎంఐలు పెట్టాలో అన్ని ఈఎంఐలు పెట్టేస్తున్నారు. హౌసింగ్ లోన్ வச்சுக்கிறாங்க, ఓ పక్కనేమో ఇంటికి రుణం, వెహికల్ లోన్ வச்சுக்கிறாங்க, తర్వాత వాహన రుణం, ఏదో పర్సనల్ లోన్ வச்சுக்கிறாங்க, లేకపోతే పర్సనల్ లోను, ఎడ్యుకేషన్ లోన్ வச்சுக்கிறாங்க, లేకపోతే విద్య కోసం రుణం ఎவ்வளவு లోన్ வச்சுக்கணுமோ எல்லா లోన్ வச்சுக்கிறாங்க. ఎన్ని లోన్లు తీసుకోవాలో అన్ని లోన్లు తీసేసుకుంటారు. ఇన్ అడిషన్ టు దట్ దే ఆర్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్ ఆల్సో. దానికి తోడు క్రెడిట్ కార్డులు కూడా వాడుతున్నారు. ஒரு சோ கால்ட் ஒரு பிலீவருடைய విశ్వాసి అని చెప్పుకునే ఒక అతను, அந்த பிரதர்ட்ட நான் ஒரு காரியத்தை நான் பேசினேன். ఆ సహోదరుడితో నేను ఒక విషయం మాట్లాడాను. அவருடைய పర్స్ல 8 క్రెడిట్ కార్డు எடுத்தனார். ఆయన పర్సులో 8 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఎంతதான் அவருடைய 8 క్రెడిట్ కార్డు எட்டதா வீட்ல. 8 క్రెడిట్ కార్డులు. இதுல பணத்தை எடுத்து அதுல கட்டுவார், ఇందులోంచి డబ్బులు తీసి అందులో కడతారు, அதுல పணத்தை எடுத்து இதுல కట్టువారు, అందులోంచి డబ్బులు తీసి ఇందులో కడతారు, இதுல పணத்தை எடுத்து இதுல పணத்தை కట్టువారు, మళ్ళీ వేరే దాంట్లో తీసి ఇంకో దాంట్లో కడతారు. இது ஒரு கேம் மாதிரி, ఇది ఒక ఆటలాగా అన్నమాట. அப்படியே பண்ணிக்கிட்டே இருக்கிறது மாதிரி అలాగా చేస్తూనే ఉంటారు. ఒక దాంట్లో నుంచి ఒకటి అలా మార్చి they are all playing. ఇదంతా వాళ్ళు ఆడుతున్నారు ఆటలాగా. మనీ మ్యాటర్స్ లో ఫెయిత్ఫుల్నెస్ ఇல்லாத ஒரு காரியம். అంటే ధనం విషయంలో నమ్మకత్వం లేని ఒక విషయం ఇది. ஏன் அப்படின்னா, ఎందుకంటే நம்ம என்ன நினைக்கிறோமో அதெல்லாம் வாங்கணும்னு நினைக்கிறது. ఎందుకంటే మనకు ఏది కావాలనుకుంటున్నామో అది కొనుక్కోవాలనే అలవాటు. అరుமையானவர்களே, நாம் தேவையானதை கூட வாங்கலாம், మనం అవసరమైనది కూడా కావలసింది కూడా కొనొచ్చు. தேவையானதை நாம் வாங்கலாம், మనకు కావలసినది కొనొచ్చు. அந்த தேவையானதை வாங்குவதற்கு நமக்கு நேரம் வாய்க்கணும். అవసరమైనది కొనడానికి కూడా మనకు ఒక సమయం రావాలి.
வேலை வராதுக்கு முன்னால செஞ்சிடக்கூடாது ஒரு காரியத்தை. ఆ సమయం రాకముందే మనం దాన్ని చేయకూడదు. எஸ், தேவைதான். అవును, అది అవసరమే. நமக்கு ஒரு 4 வீலர் நமக்கு தேவையா கூட இருக்கலாம். అవును, కారు మనకు అవసరమే ఉండొచ్చు. ஒரு வீடு கூட நமக்கு தேவையா இருக்கலாம். ఒక ఇల్లు మనకు అవసరమయ్యే ఉండొచ్చు. ஒரு முக்கியமான நம்மளுடைய வீட்டுல ஒரு பொருள், நமக்கு ஒரு சாதனம், நமக்கு ஏதாவது ஒண்ணு தேவையா கூட இருக்கலாம். మన ఇంటిలో చాలా అవసరమైన ఒక వస్తువు ఏదో ఉండొచ్చు. ஆனால் அதுக்கு సమయం வாய்க்கணுமே, வேற நேரம் வரணுமே. కానీ దానికి సమయం రావాలి కదా, வேலை வரணும், ఆ సమయం రావాలి. அந்த வேலையில தான் அதை செய்யணும். அதை நம்ம ఆ సమయంలోనే మనం అది చేయాలి. நான் அடிக்கடி சொல்ற வார்த்தை, నేను ఎప్పుడు చెప్పే మాట ఇది. God's will should be done in God's time, in God's way. దేవుని చిత్తము దేవుని సమయంలో దేవుని పద్ధతిలోనే జరగాలి. தேவனுக்கு சித்தமானது தேவனுடைய நேரத்தில் தேவனுடைய வேளையில் செய்யப்படணும். దేవుని చిత్తం అనేది దేవుని సమయంలోను దేవుని యొక్క మార్గములోనే జరగాలి. ஆனால் தேவனுக்கு சித்தமானது நிறைய பேர் என்ன செய்யறதில்ல, வெயிட் பண்றது இல்ல. దేవుని చిత్తమైన దాని కొరకు చాలా మంది అలా వేచి ఉండలేకపోతే, காலத்துக்கு முந்தி ஒரு காரியத்தை செய்யறது, సమయం రాకముందే ఒక పని చేయడం, இதெல்லாம் என்ன அப்படின்னா ஃபெய்த்ஃபுல்னஸ் கிடையாது. ఇదంతా ఏంటంటే నమ్మకత్వం లేకుండా ఉండటం. அந்த நாட்கள்ல நான் 87, 80, 88, 89 அந்த நாட்கள் எல்லாம் ஜாக் மூலமா நான் கேள்விப்பட்ட சத்தியம் எல்லாம் 87, 88, 89 సంవత్సరముల సమయంలో జాక్ బ్రదర్ దగ్గర నుంచి నేను విన్న సత్యములు ఇవన్నీ. அந்த தேவ மனுஷனுடைய ஒரு சத்தியத்தை, அவருடைய வாழ்க்கையை நாம் பார்க்கலன்னா என் லைஃப்ல எங்கேயோ செதறி போயிருக்கும். ఆ దైవజనుడి యొక్క జీవితాన్ని నేను చూడకుండా ఉంటే నా జీవితం కూడా అలా అలా ఎటు వెళ్ళిపోయేది. அந்த நாள்ல సహోదరు எனக்கு కற்றுக் கொடுத்தது, அந்த నాட்கள்ல ఆ దినముల్లో సహోదరుడు మాకు నేర్పించినది అది. సేవ్ నౌ బై లేటర్. ఇప్పుడు దాన్ని దాచుకోండి, తర్వాత కొనుక్కోండి. సేవ్ నౌ బై లేటర్. ఇప్పుడు మీరు పొదుపు చేయండి, తర్వాత కొనుక్కోండి. என் இருதயத்துல நான் அந்த நாட்கள்ல எழுதி கொண்டது, నా హృదయంలో దాన్ని రాసేసుకున్నాను. నేను உன்னை காரியத்தை సేవ్ பண்ணி தான் ஒரு காரியத்தை வாங்குவேன். ఏదన్నా ఒకటి మనం పొదుపు చేస్తేనే ఒకటి కొనాలి. ఎస్, అవును. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ, దేవునుடைய மகிமைக்காக ஒரு காரியத்தை சொல்ல முடியும். దేవుని మహిమ గురించి నేను ఒక మాట చెప్పగలను. என்னுடைய మ్యారేజ్ లైఫ్ல, నా యొక్క వివాహ జీవితంలో 28வது வருஷம் 28th ఇయర్ தான் நான் వాషింగ్ మిషన్ వాங்கிనాను. నాకు వివాహం అయ్యి 28 సంవత్సరముల తర్వాత, అంటే 28వ సంవత్సరంలో నేను వాషింగ్ మిషన్ కొన్నాను ఇంట్లో. అவ்வளவு నాట్లు ఆనిచాను. అన్ని సంవత్సరాలు పట్టింది నాకు వాషింగ్ మిషన్ కొనడానికి. 25th ఇయర్ல தான் ఫ్రిడ్జ్ వాங்கிనాను. 25 సంవత్సరంలోనే పెళ్ళయి 25వ సంవత్సరంలో ఫ్రిడ్జ్ కొన్నాను. ஏன் அப்படின்னா பிள்ளைகளுக்கு நான் 4 பிள்ளைகளுக்கு நான் என்ன செய்ய வேண்டியதா இருக்குன்னா எஜுகேஷன் கொடுக்க வேண்டியதா இருந்துச்சு. ఎందుకంటే నేను 4 పిల్లలు, నాకు వాళ్ళకి చదువు చెప్పించాలి, அவர்களுக்கு சாப்பாடு கொடுக்கணும், వాళ్ళకి భోజనం పెట్టాలి, அவர்களுக்கு படிப்பு கொடுக்கணும், వాళ్ళకి చదువు చెప్పించాలి, அவர்களுக்கு க்ளோத்திங் பண்ணணும், వాళ్ళకి బట్టలు కొనాలి, அவர்களுக்கு மெடிக்கல் எக்ஸ்பெண்டிச்சர்ஸ் இருக்கும், లేకపోతే వాళ్ళకి మందులకు అవసరమైన ఖర్చు ఉంటుంది. எஸ். அப்ப இது ஒரு பெரிய மேட்டர் கிடையாது, ஒரு பெரிய தேவைதான். ஆனால் we have to wait. అవసరమే, కానీ మేము దాని కొరకు వేచి ఉండాలి. ఎస్, వాషింగ్ మిషన్ தேவைன்னு கேட்டா எஸ், వాషింగ్ మిషన్ தேவை. వాషింగ్ మిషన్ అవసరం అంటే అవును, వాషింగ్ మిషన్ అవసరమే. ఫ్రిడ్జ్ தேவையா? ఫ్రిడ్జ్ தேவைதான். ఫ్రిడ్జ్ అవసరం అంటే అవసరమే. நேரம் வரலையே, కానీ సమయం ఇంకా రాలేదే. ஆனா வெளியில என்ன பாலிசி என்ன அப்படின்னா, బయట ఏంటి పాలసీ ఎలా ఉంటదంటే, இன்னைக்கு என்ன அப்படின்னா, ఈ రోజుల్లో ఎలా ఉందంటే, బై నౌ పే లేటర్. இன்னைக்கு ఇప్పుడు కొనండి తర్వాత కట్టండి, బై నౌ పే లేటర్. ఇప్పుడు కొనండి తర్వాత కట్టండి. ఇదే இன்னைக்கு వరల్డ్னுடைய பாலிசி. ఈ లోకం యొక్క పద్ధతి ఈ విధంగా ఉంది ఈ దినము. ஆனால் திருச்சபையில நம்ம அந்த நாட்கள்ல நம்ம 80sல కట్టుకొండது, ఆ దినముల్లోనే సంఘముల్లో మేము నేర్చుకున్నది సేవ్ నౌ బై లేటర్. ఇప్పుడు పొదుపు చేయండి తర్వాత కొనండి. ఆల్ దీస్ ఇయర్స్, ఇన్ని సంవత్సరములుగా இந்த సర్పెంట్ బైట్ల நான் తప్పికెర్దుకు ఆండు కృప పైట్ పాము కాటు వేయకుండా మేము తప్పించబడ్డాం. వాట్ డస్ ఇట్ మీన్ సర్పెంట్ బైట్? ఈ పాము కాటు అంటే ఏంటి? ప్రసంగి పుస్తకం, ప్రసంగి వైపు తిప్పుదాం. ప్రసంగి గ్రంథము, ప్రసంగి పుస్తకం, ప్రసంగి, సామెతల తర్వాత ప్రసంగి, ఏశావుకు ఉన్నత పాట సాంగ్ ఆఫ్ సాలమన్కు మున్నలో ఉన్న పుస్తకం, పరమగీతాలకు ముందు ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ ఫెయిత్ఫుల్నెస్. ఇదంతా ధనం విషయంలో ఆర్థిక సంబంధమైన నమ్మకత్వం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎస్, చాప్టర్ 10, 10వ అధ్యాయము, ప్రసంగి 10వ అధికారం, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము వర్స్ 8, 8వ వచనం, సెకండ్ పార్ట్. దాని ఆఖరి భాగంలో చూస్తే, కంచె కొట్టు వానిని పాము కరుచును, అడైపై పిడుంగుகிறவனை పాము కడికం. కంచె కొట్టు వానిని పాము కరుచును அப்படின்னா అంటే ఏంటి? நான் உங்களுக்கு ஒரு காரியத்தை புரிய வைக்கிறேன். దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. நம்ம எல்லாருக்கும் ఫైనాన్షియల్ బౌండరీ இருக்கு எல்லாத்துக்கும். మనందరికీ ఒక ఆర్థిక సంబంధమైన పరిధి అంటే ఒక కంచె ఉంటుంది. ఫైనాన్షియల్ సర్కిల్స్,
మనందరికి ఆర్థిక సంబంధమైన ఒక కంచె అంటే పరిధి. ஒரு மனுஷனுடைய ஃபினான்ஷியல் சர்க்கிள், அந்த ஃபினான்ஷியல் பவுண்டரி என்னவா இருக்கும்? ஒரு மனுஷனுக்குள்ளார ஒரு 15,000 இருக்கலாம். ఒక మనిషి యొక్క ఆర్థిక సంబంధమైన పరిధి 15,000 అవ్వచ్చు, నెలకు 15,000. ஒருவருக்கு 50,000 இருக்கலாம். ఇంకొకరికి 50,000 అవ్వచ్చు. ஒருத்தருக்கு 1 lakh இருக்கலாம். ఇంకొకరికి 1,00,000 అవ్వచ్చు. எஸ், ஒவ்வொருத்தருடைய ஏர்னிங் வித்தியாசமா இருக்கு. ఒక్కొక్కరి యొక్క సంపాదన వేరేగా ఉండొచ్చు. ஒருத்தருடைய ஃபினான்ஷியல் சர்க்கிள் 20,000, 40,000 or 1 lakh. సో వాళ్ళ పరిధి 20,000, 40,000 లేకపోతే 1,00,000. நாம் ஃபெய்த்ஃபுல்னஸ் அப்படின்னா இந்த ஆர்பிட், இந்த பவுண்டரிக்கு உள்ளார நாம் we should stay within the boundary. కానీ ఇక్కడ నమ్మకత్వం ఏంటంటే మనకున్న పరిధి లోపలే ఉండటం. அதுக்குள்ளதான் இருக்கணும், அதுலதான் இருக்கணும். ఆ యొక్క పరిధిలోనే, ఆ కంచెలోనే ఉండాలి, లోపలే. ஆனா நம்ம நிறைய கிரைசிஸ் நமக்கு அதுல இருக்கலாம். நமக்கு కానీ అందులో మనకి చాలా ఇబ్బందులు ఎదురవచ్చు. நமக்கு தேவையானவைகள் கூட நிறைய முக்கியமா தேவைப்படலாம். మనకి தேவையானவைகள் நமக்கு நிறைய இருக்கலாம். మనకు అవసరమైనవి కూడా చాలా ఉండొచ్చు. நான் சொன்னது போல, నేను చెప్పినట్టుగా சில சமயத்துல ஒரு இன்வெர்டர் வாங்க வேண்டியதா இருக்கும். కొన్నిసార్లు మనం ఇన్వర్టర్ కొనాల్సి రావచ్చు. ரொம்ப అత్యవసరமா இருக்கும் ఇన్వర్టర్ இருக்கும். మనకి ఎంతో అవసరం అవచ్చు ఇన్వర్టర్. இன்னைக்கு இருக்கக்கூடியதான கரண்ட் கட் ஆயிருக்கிற நாட்கள்ல, కరెంట్ పోతున్న ఈ దినముల్లో ఇన్వర్టర్ தேவைப்படும். ఇన్వర్టర్ అవసరం. எஸ், நிறைய நமக்கு தேவையானவைகள் இருக்கும். చాలా మనకు అవసరమైనవే ఉండొచ్చు. ஆனால் என்ன செய்வது? ஆனா நம்ம கையில வேலை வரணுமே. కానీ ఆ సమయం రావాలి కదా, அதுக்காக நம்ம வெயிட் பண்ண வேண்டியதா இருக்கு. ఆ సమయం కొరకు మనం వేచి ఉండాలి. சிலர் என்ன செஞ்சுருவாங்க அப்படின்னா, కొంతమంది ఏం చేస్తారంటే, என்ன ஃபெய்த்ஃபுல்னஸ் இல்ல அப்படின்னா, నమ్మకత్వం ఎక్కడ ఉండదంటే இந்த வேலி, இந்த ఫెన్స్, இந்த హెడ్జ్, அதை என்ன செய்யறது அப்படின்னா ఓపెన్ பண்ணிட்டு வெளியில போயிட வேண்டியது. కొంతమంది ఏం చేస్తారంటే ఈ కంచె అంటే ఈ పరిధి వాళ్ళు దాన్ని తెరుచుకుని బయటకు వెళ్తారు. வெளியில என்ன இருக்கு அப்படின்னா సర్పం இருக்கு. బయట ఏముంటది అంటే అక్కడ పాములు ఉంటాయి. అద సర్పెంట్ బైట్. ఆ పాము కరుస్తుంది. అదే పాము కాటు. நம்ம மத்தியில நிறைய பேர் ఐ మీన్ వాట్ நான் என்ன சொல்றேன்னா ఐ మీన్ ఇట్. నేను ఏం చెప్తున్నాను నిజముగా అవి జరిగినవి ఖచ్చితంగా చెప్తున్నాను. நிறைய பேர் இந்த பாம்புனால கடிபட்டு இருக்காங்க. చాలా మంది మన మధ్యలో ఈ యొక్క పాము కాటు చేత బాధపడిన వాళ్ళు ఉన్నారు. சிலர் வீங்கி சேதப்பட்டிருக்கிறார்கள். చాలా మంది అలాగా పాము కాటుతో చాలా గాయపరచబడిన వాళ్ళు ఉన్నారు. சில బిలీవర్స్ எல்லாம் உட்கார்ந்து நம்ம விசாரிக்க வேண்டியதா இருக்கு. కొంతమంది విశ్వాసులను అలా కూర్చోబెట్టి మనం మాట్లాడవలసి వచ్చింది. நான் என்னுடைய లోకల్ చర్చ్ல కంప్లీటా யாரா இருந்தாலும் சரி, ఈవెన్ 50 ఫ్యామిలీస్ இருந்தாலும் சரி, 100 ఫ్యామిలీస్ இருந்தாலும் சரி, నా యొక్క స్థానిక సంఘంలో ఎవరైనా సరే 50 కుటుంబాలు ఉన్నా 100 కుటుంబాలు ఉన్నా முதல்ல அவங்களுடைய ఫైనాన్షియల్ ఏరియాவை நான் విచారించున్నాను. నేను ఫస్ట్ ఏం అడుగుతానంటే మీ సంపాదన ఎంత, మీ ఆర్థిక సంబంధించిన విషయములు ఎలా ఉన్నాయి అనేది వాటిని నేను విచారిస్తాను. உங்களுக்கு கடன் இருக்கான்னு கேக்குறேன். మీకు అప్పు ఉందా అని అడుగుతాను. yes, I am overseeing. ఎందుకంటే నేను వారి పైన విచారణ చేసేవాడి కింద ఉన్నాను కాబట్టి. I have spiritual authority over them. వారి మీద ఆత్మీయ సంబంధమైన అధికారం నాకు ఉంది. I am accountable to God for the souls. ఎందుకంటే ఆత్మల విషయమే దేవునికి నేను లెక్క అప్పచెప్పవలసి ఉంది. ఆగేనాల நான் విచారిக்கணும் நான். కాబట్టి నేను అవన్నీ అడగాలి వాళ్ళని. உங்களுக்கு கடன் இருக்கான்னு கேக்குறேன். మీకు అప్పు ఉందా అని అడగాలి. சில பேர் நேர்மையா ஒத்துக்குவாங்க. కొంతమంది యథార్థంగా ఒప్పుకుంటారు. అవునండి బ్రదర్ எனக்கு ఇతని lakhs கடன் இருக்கு, నాకు ఇన్ని లక్షల అప్పు ఉంది. ఓకే పర్వాలే, సరే పర్లేదు. ఓకే கடந்த நாட்கள்ல உங்களுக்கு லைட் இல்ல, గత కాలంలో మీకు వెలుగు లేదు. சிலர் கடன் பிசினஸ்ல பேங்க்ல இருக்கும். కొంతమంది అప్పు బిజినెస్ లోను బ్యాంక్ లో అప్పు ఉంటుంది. దట్ ఈస్ వెరీ డిఫరెంట్. అది వేరే విషయం. ఆనాலும் அந்த బిజినెస్ పీపుల్కి நான் என்ன சொல்றது அப்படின்னா, అప్పటికి కూడా వ్యాపారం చేసే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ரொம்ப అగలమా డోంట్ గో ఇంటూ మచ్ బిజినెస్ ను పోయడ వేండిది. మనం ఇంకా అందులో లోతుకి, ఇంకా వ్యాపారం లోపలికి వెళ్ళిపోకండి, లోతుగా వెళ్ళిపోకండి. நாம் ரொம்ப కేర్ఫుల్ இருக்கணும் அந்த விஷயத்துல. మనం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. See, I want to show one more verse. ఇంకా ఒక వచనం నేను మీకు చూపిస్తాను. Ezekiel chapter 28. యెహెజ్కేలు 28లో this is about Lucifer, also this is about king of Tyre. ఇక తూరు రాజు గురించి, మరలా లూసిఫర్ గురించి ఇక్కడ రాయబడి ఉంది. Ezekiel chapter 28. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. Those who are doing business, those who are earning money through their trade, ఎవరైతే వర్తకం ద్వారా ధనము సంపాదిస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో వారికి எப்பொழுதுமே நம்மளுடைய బిజినెస్ స్మాల్ లెవెల్ வச்சுக்கிறது என்னைக்குமே ఆల్వేస్ సేఫ్. ఎప్పుడైనా కానీ మనకు వ్యాపారము చిన్నదిగా ప్రారంభించడం ఎప్పుడు చాలా సురక్షితమైనది. நாம் మచ్ బిజినెస్ அப்படிங்கறதுல போய் ఉళ్ళుదరకూడదు. మనం చాలా వ్యాపారం చేయాలని చెప్పి అందులో దిగకూడదు ఒక్కసారి.
நம்ம ரொம்ப கேர்ஃபுல்லா இருக்கணும். మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. சில ஓல்ட் டெஸ்டமெண்ட்ல உள்ளதான அப்ரஹாம், ஜோப் இவர்களெல்லாம் காண்பிப்பார்கள். వాళ్ళు ఏం చేస్తారంటే పాత నిబంధనలో ఉన్న అబ్రహాముని, యోబుని చూపిస్తూ ఉంటారు. எஸ் அதெல்லாம் கரெக்ட் தான். అవును, అది కరెక్టే. பட் நம்மளுடைய சைடுல நாம் இதையும் கவனிக்கணும். కానీ మన విషయంలో మనం గమనిక కలిగి ఉండాలి. See Ezekiel chapter 28, ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము verse 16. 16వ వచనం మనం చూస్తే, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయొచ్చు. ఓకే, అதாவது by abundance of your trade உன்னுடைய violence, உன்னுடைய அநியாயம், உன்னுடைய கொடுமை அதிகரித்து நீ பாவம் செய்தாய் அப்படின்னு வாசிக்கிறோம். విస్తారమైన వర్తకం చేత నీవు అన్యాయం పెంచుకున్నావు, పాపం చేస్తావు. సో அந்த இடத்துல நாம் ஒரு வார்த்தையை பார்க்கிறோம், abundance of the trade அப்படின்னு வாசிக்கிறோம். మనము విస్తారమైన వర్తకం అంటే మనం వ్యాపారం పెద్దగా చేస్తున్నప్పుడు, ఎక్కువగా చేస్తున్నప్పుడు சிலர்லாம் வந்து வியாபாரம் அதிகரிக்க அதிகரிக்க அவங்களுடைய ஷார்ட் டெம்பர் ஆயிடுறது, கோவம் அதிகமா வர்றது, కొంతమంది వైలెంట్ టెంపర్ అధికமா వస్తుంది. కొంతమంది వ్యాపారం పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కోపం ఎక్కువ వస్తూ ఉంటది, అసహనం బాగా పెరిగిపోతూ ఉంటది. ఓకే, వన్ మోర్ వర్స్, ఇంకొక వచనము వర్స్ 5 లో వాసిద్దాం. 28:5 మనం చదువుతున్నాం. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటేవి, నీకు ఐశ్వర్యము కలిగినదని నువ్వు గర్వించిన వాడు అయితివి. ఓ, அப்ப இங்க abundance of the trade நாம் என்ன ஆகுது, become proud. మనము ఈ యొక్క విస్తారమైన వర్తకం చేత ఏమైందంటే గర్వం వచ్చేసింది, గర్విష్ఠులుగా అయిపోయారు. பொருள், அந்த பொருள் வர்த்தகம் பெருக பண்ணுவதனால் செல்வத்தினால் மேட்டிமை அடைஞ்சிட்டேன். వర్తకం చేత విస్తారమైన ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడాన్ని బట్టి నువ్వు గర్విష్ఠుడు అయిపోయావు. దిస్ ఆర్ ఆల్ అబౌట్ లూసిఫర్. ఇదంతా లూసిఫర్ గురించి. వన్ మోర్ థింగ్, ఇంకొక మాట, వర్స్ 18వ వచనంలో, నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకుని నా విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటేవి గనుక, ஓ, அங்க உன்னுடைய அக்கிரமங்களுடைய ஏராளத்தினால், உன் வியாபாரத்தினுடைய அநீதத்தினால் உன்னுடைய பரிசுத்த ஸ்தலத்தை நீ పరిశుద్ధ కులచాయి. నీవు అన్యాయముగా వర్తకం చేసిన దాన్ని బట్టి, విస్తారమైన నీ దోషములను బట్టి నీ పరిశుద్ధ స్థలమును చేరుపుకుంటవి. సో அதனுடைய రిజల్ట్ என்ன அப்படின்னா, దాని యొక్క ఫలితం ఏంటంటే 16లో వాసిக்கிறோம். 16లో మనం చదువుతాము, நீ ஆகாதவன் என்று தேவனுடைய பர்வதத்திலிருந்து நீ தள்ளப்படுவாய். గనుక దేవుని పర్వతం మీద నుండి నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని. ఓ, இப்படிதான் என்ன செய்யப்பட்டான் அப்படின்னு லூசிஃபர் தள்ளப்பட்டான். ఇప్పుడు ఏం చేయబడిందంటే ఇక్కడ ఆ విధంగానే లూసిఫర్ బయటికి తోలివేయబడ్డాడు. இன்னைக்கு நாம் பண்றதான இந்த மணி ட்ரேட் எல்லாம் அவனுடைய ட்ரேட் இல்ல, அவனுடைய வியாபாரம்னா அவனுடைய மினிஸ்ட்ரி டிரான்சாக்ஷன்ஸ். அதுல ఇప్పుడు మనం చేసే వ్యాపారం లాగా లూసిఫర్ చేయలేదు, కానీ తను చేసే ఆ యొక్క పరిచర్య, తన యొక్క లావాదేవీలు ఆ విధంగా ఉండేవి. సో நம்ம என்ன சொல்ல வரோம் அப்படின்னா, నేనేం చెప్పదలుచుకున్నానంటే, நம்மளுடைய அபண்டன்ஸ் குறித்து நாம் என்னவா இருக்கணும், மிகுந்த எச்சரிக்கையா நாம் இருக்கணும். మనం విస్తారంగా మన వర్తకం విస్తరిస్తున్న కొలిది మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఓకే, சில பிசினஸ்ல என்ன செய்வாங்க அப்படின்னா கடன் வாங்குறாங்க. కొంతమంది వ్యాపారంలో ఏం చేస్తారంటే అప్పు చేస్తారు. அதுக்கு நாம் எதுவுமே ரூல்ஸ் అండ్ రెగ్యులేషన్స్ లా நான் பண்ண முடியாது. ఇక్కడ మనం దానికి రూల్స్ రెగ్యులేషన్స్ లాగా ఏది చెప్పడానికి అవ్వదు. ఓకే, நான் அப்படிப்பட்ட பிரதர்ஸ் நான் என்ன சொல்றதுன்னா, అటువంటి సహోదరులకు నేను ఏం చెప్తానంటే, బీ కేర్ఫుల్ బ్రదర్, జాగ్రత్తగా ఉండండి అని మాత్రం చెప్తాను. బికాజ్ యు ఆర్ డూయింగ్ బిజినెస్, మీరు వ్యాపారం చేస్తున్నారు, உங்களுடைய కరెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డీలింగ్స్ ఎல்லாம் ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్. మీ కరెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. நல்ல ఐటీ ఫైల్ பண்ணுங்க, చక్కగా మీరు ఐటీ ఆడిట్ பண்ணுங்க, ట్యాక్స్ కట్టండి, ట్యాక్స్ కట్టుங்க, ట్యాక్స్ కట్టండి, ఆడిట్ చేయండి. డోంట్ చీట్ ద గవర్నమెంట్ మీరు మోసం చేయండి. என்னென்ன టాక్స్ இருக்கு எல்லாம் టాక్స్ எல்லாம் కరెక్టా, ఎవరెవరికి ట్యాక్స్ కట్టాలో అది మీరు ట్యాక్స్ కట్టండి. బి రైచియస్, యు ఆర్ ఎర్నింగ్ బి, లెట్ ఇట్ బి రైచియస్. మీ సంపాదన న్యాయముగా ఉండనివ్వండి. ఓకే, அதே லெவல்ல பாத்துட்டே போங்க. நீங்க வாட்டுக்கு என்ன செஞ்சிர வேண்டாம் அப்படின்னு சில பேர் கடன் எக்கச்சக்கமா இருக்கும், బిజినెస్ இப்படி இருக்கும். మీరు ఆ లెవెల్ చూసుకుంటూనే చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే, అప్పు ఏమో పెద్దగా అయిపోతుంది, వ్యాపారం ఏమో తక్కువగా ఉంటుంది. அப்படியே somewhere wrong, అంటే ఎక్కడో తప్పు జరుగుతుంది అనమాట. எங்கே ஞானம் இல்லாம போயிட்டாங்கன்னு அர்த்தம். ఎక్కడో జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు అని అర్థం. நான் ஒரு
ஒரு ஒரு பிரதரை குறித்து நான் கேள்விப்பட்டேன். ఒక సహోదరుడు గురించి నేను విన్నాను. பிரதர் நம்ம நம்ம ஒன் ஆஃப் அவர் సిఎఫ్సి ఎల్డర్స్ சொன்ன వార్త தான். మన సిఎఫ్సి పెద్దల్లో ఒకళ్ళు చెప్పిన మాట ఇది. ஒரு பெரிய ஒரு சாக்லேட் கம்பெனியினுடைய ஒரு ஓனர். ఆయన పెద్ద ఈ బ్రదర్ చాక్లెట్ வெளிநாட்டுல ஒரு చాక్లెట్ కంపెనీకి ఓనర్ இருந்தார். வெளிநாட்டுలో ఒక ఫారెన్ లో ఒక పెద్ద చాక్లెట్ కంపెనీకి ఒక బ్రదర్ ఓనర్ గా ఉన్నారు. పెద్ద బిజినెస్, చాలా పెద్ద వ్యాపారం. he got converted. ఆయన మారు మనసు పొందారు. he became the child of God, disciple of the Lord. దేవుని యొక్క బిడ్డగా మారాడు, దేవుని శిష్యుడిగా మారాడు. அப்ப என்ன முடிவு பண்ணாரு அப்படின்னா, ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే చాక్లెట్ కంపెనీ విత్తారు. ఆయన చాక్లెట్ కంపెనీ మూసేసి అమ్మేశారు. విత్తిட்டு அதுல మేనేజర్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ ద పార్టీ, అది అమ్మేసి అందులో మేనేజర్ కిందకు జాబ్ చేశారు. అவ்வளவுதான், అంతే. నా ఇనిమే ప్రొపరైటర్ கிடையாது, నేను ఇప్పుడు దీనికి ఓనర్ కాదు. ஏன் அப்படின்னா, ఎందుకంటే இனிமே நான் ஓனரா இருந்தா நான் தான் எல்லாவற்றுக்கும் அதனுடைய அன்ரைச்சியஸ்னஸ் அது இது மற்ற காரியங்களுக்குலாம் இனிமே கை டிஃபைல் ஆகும். నేనే కనుక దీనికి ఓనర్ కింద ఉంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి మొత్తానికి నా చేతులు అపవిత్రం అవుతాయి. அதனால కంపెనీ సేల్ பண்ணிட்டு, అందుకని కంపెనీ అమ్మేసి அதுலயே సర్వెంట్ ఆఫ్ అంటారు. అందులో ఒక ఉద్యోగ కింద ఉన్నారు, ஆனா ஒரு మేనేజரா இருந்துக்கிறார். ఒక మేనేజర్ కింద ఉన్నారు. என்ன ஏதோ 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 ఇన్హెరిటెడ్ பண்ணிட்டாరు. ఇది పోనాலும் సరే, ఇది పోయినా గానీ ఆయన ఏమి సంపాదించుకున్నారు అంటే அதுல ఫెయిత్ఫుల్ இருக்கணும்ங்கிறதுக்காக, అందులో ధనం విషయంలో నమ్మకంగా ఉండాలని చెప్పి. இதுலலாம் நம்ம இந்த లోన్స్ எல்லாம் கொடுத்து நம்ம என்ன செய்யணும், we cannot make rules. మనం బిజినెస్ పీపుల్కి, ఈ యొక్క వ్యాపారం చేసే వాళ్ళకి మనం ఇక్కడ రూల్స్ పెట్టలేము, ఇది చేయొచ్చు ఇది చేయకూడదని. சில సమయంలో హౌసింగ్ లోన్ వాங்கியிருப்பாங்க, కొంతమంది ఇంటికి రుణం తీసుకుంటారు. ఓకే, அந்த హౌస్ ఎங்க இருக்குன்னா బ్యాంక్ల హైపోథెకేట్ల இருக்காது. ఇప్పుడు అది ఎక్కడ ఉందంటే మనం బ్యాంక్ లోన్ లో ఉంది కాబట్టి బ్యాంక్ హైపోథికేషన్ లో ఉంటది. அதை குறித்து நம்ம என்ன செய்ய வேண்டியதில்லை அப்படின்னா, దాని గురించి మనం ఏం చేయాలంటే நம்ம குற்றமடைய வேண்டியதில்லை, దాని గురించి మనం கட்டம் பண்ணிக்க வேண்டியதில்லை, దాని గురించి మనం నిందారోపణ చేసుకోవాల్సిన சில వెహికల్ లోన్ எடுக்கிறாங்க, కొంతమంది బండికి రుణం తీసుకుంటారు, వెహికల్க்கும் ఈఎంఐ కట్టறாங்க, వాళ్ళు బండికి కూడా ఈఎంఐ కడుతూ ఉంటారు. ஒரு கால் கட்ட முடியலையா அப்படின்னா, ఒకవేళ వాళ్ళు కట్టలేకపోతే நிறைய ட்ரூ வேல்யூ கார் இன்னைக்கு இருக்கு, ப்ரீ ஓன் కార్స్ எல்லாம் நீங்க நிறைய இருக்கு, நீ எக்கச்சக்கமா బయట ట్రూ వాల్యూ వాడిన కార్లు అమ్మే చాలా మంది షాపులు ఉన్నాయి. అక్కడ 6 months కార్స్ లా ఇருக்கு, 6 months தான், 6 నెలలు అయ్యింది కాదు కొని. అలాంటి కార్లు కూడా అక్కడ సేల్కి ఉంటాయి. వాంగిరుపాங்க, முடியல, వాళ్ళు కొనుక్కున్నారు కానీ కట్టడం కుదరలేదు. ఓకే, కాரை తిరుம்ப எடுத்துக்கிட்டான், వాళ్ళ ఇంటికి కారు తీసుకుని పోయారు. ఓకే, பிரச்சனை இல்ல, అప్పుడు సమస్య లేదు. ஏன்னா உனக்கு ஈடா ஒண்ணு இருக்குங்க, ஒரு లోனுக்கு ஒரு வீடு ஈடா இருக்கு. అంటే ఇప్పుడు ఎలా అంటే మీరు లోన్ తీర్చకపోతే దానికి రుణముగా తీసేసుకోవడానికి ఇల్లు ఉంది అనుకోండి, ஒரு లోనుக்கு ஒரு కార్ ఈడా இருக்கு, లేకపోతే ఒక కారుకి ఒక లోన్ కి ఆ కారు ఉంది. అక్కడ బిజినెస్ பண்றோம் அப்படின்னா அங்க ஒரு ஃபண்ட் ஒன்னு இருக்காங்க. ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నారంటే దానికి ఒక ఫండ్ ఉంటది. ఎస్, இதுக்கெல்லாம் ఓకే, ఇదంతా ఓకే. బట్ சிலர் கடன் வாங்குறாங்க பாருங்க, வெளியில எல்லாம் கடன் வாங்குறாங்க பாருங்க. కానీ కొంతమంది బయటకు వెళ్ళి అప్పులు చేస్తూ ఉంటారు. இங்க வந்து பிரதர் இன்லான்ட்ட, அங்க மதர் இன்லான்ட்ட, இங்க வேலை ஸ்தலத்துல நெய்பர்ஹுட் தெரிஞ்சவங்க போனவங்க வந்தவங்கள்ட்ட எல்லாம் இங்க 1,50,000 அங்க எங்க கடன் 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 கடனா வச்சுக்கிறது. కొంతమంది బావుల దగ్గర, బామర్దుల దగ్గర, అత్తగారుల దగ్గర, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళ దగ్గర, పని చేసే వాళ్ళ దగ్గర, అలా ప్రతి చోట అప్పు చేస్తూనే ఉంటారు. అరుமையான ஊர்ல ప్రియమైన వాళ్ళు எவ்வளவு சீக்கிரமா கடனை அடைக்க முடியுமோ அந்த அளவுக்கு சீக்கிரமா ఎంత త్వరగా మీరు అప్పు తీర్చగలిగితే అంత త్వరగా అప్పు తీర్చేయండి. Proverbs chapter 3 సామెతలు 3వ అధ్యాయము verse 28. 3:28. Proverbs chapter 3 verse 28. సామెతలు 3 లివింగ్ బైబిల్ అంది, TLB లేదు అంది verse was 28. You can get wonderful light. TLB లో మనం చదివితే దాని మీద మంచి లైట్ ఉంటది మనకి. నీతిమొழிகள் 3వ అధ్యాయం 28వ వచనం. Please read it louder, slowly. Don't withhold your repayment of your debits. Don't say some other time. Don't say some other time. If you can pay now. If you can pay now, pay it. Don't say tomorrow. మీ దగ్గర ద్రవ్యం ఉండగా ఎవరికి ఇవ్వకుండా ఉండొద్దు. నువ్వు ఇప్పుడు ఇవ్వగలిగితే రేపు రండి అని చెప్పొద్దు. ஆனா தெலுங்கு வெர்ஷன்ல எப்படி சொல்லுங்க, ద్రవ్యముని యొద్దనుండగా, அப்படியே வாசிங்களேன். ఆ ద్రవ్యముని యొద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.
அப்படின்னா when you have money with you, don't tell him I'll give you tomorrow. ஆனா அதுல கடன்காரன்ட்டு இல்ல அல்ல அது அயலான் போட்டுக்கோ. ద్రవ్యము నీ యొద్ద when you have money with you. Okay, that's it. It is saying. That's all. Verse 27 or 28? 28, brother. When you have money, don't tell that I will give tomorrow. You go and come tomorrow. அதுல அயலான்ங்கிற வார்த்தை இல்லையா? இல்ல. ஓகே, அது இங்க தமிழ் பைபிள்லயே அந்த அயலான்ங்கிற வார்த்தை சரியான வார்த்தை இல்ல. பட் TLB is exact. அதாவது don't withhold your repayment of your debts. ఇక్కడ ద్రవ్యము నీ యొద్ద ఉండగా అంటే దాని అర్థం ఏంటంటే నీకు అప్పు చేసావు, అప్పు తీర్చడానికి నీ దగ్గర డబ్బు ఉంది. అప్పు తీర్చడానికి నీ దగ్గర డబ్బు ఉండగా రేపు ఇస్తానని చెప్పొద్దు. Don't say tomorrow. నేను రేపు ఇస్తానని చెప్పొద్దు. If you can pay now, pay it. నువ్వు ఇప్పుడు దాన్ని తీర్చగలిగితే ఇప్పుడే తీర్చే. See, this is faithfulness. ఇది నమ్మకత్వం. This is righteousness. వాంగన కడన తిరుప కుడుకునా. మనం తీసుకున్న అప్పును మనం తిరిగి చెల్లించాలి. Yes, bank loans proper EMI పోయిட்டு இருக்கா? So well and good. బ్యాంక్ లోన్ లో కరెక్ట్ గా EMI కడుతున్నారా? సరే, మంచిది. అది హౌసింగ్ లోన్ இருக்கட்டும் அல்லது వెహికల్ లోన్ இருக்கட்டும், whatever it may be. అది ఇంటి మీద రుణమైనా గానీ, వాహన రుణమైనా గానీ, అది పర్సనల్ లోన్ இருக்கட்டும், పర్సనల్ రుణమైనా గానీ, EMI కరెక్టా పోయిட்டு இருக்கா? So well and good. EMI కరెక్ట్ గా చెల్లిస్తున్నారా? మంచిది. So apart from the bank loans, బ్యాంక్ లోన్ కాకుండా வெளியில உள்ளவங்கள்ட்ட வாங்கின loans, బయట వాళ్ళ దగ్గర మనం తీసుకున్న లోన్లు అర్మియాన ఉల్లే వాట్ ఇస్ Romans chapter 13 verse 8. రోమీయులకు రాసిన పత్రిక 13:8 ఏం చెప్తుందో చూడండి. Romans chapter 13 verse 8. రోమీయులకు రాసిన పత్రిక 13:8 என்ன சொல்லுது? ఏం చెప్తుంది? ஒருவரிடத்திலும் அன்பு கூறுகிற கடனே இல்லாமல் மற்ற ஒன்றிலும் ஒருவனுக்கும் கடன்படாதீர்கள். 13:8 మనం చూసుకుంటే ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీయు ఎవరికి అచ్చి ఉండవద్దు. ஒன்றிலும் ஒருவனுக்கும் கடன்படாதீர்கள். ఏమీయు ఎవరికి అచ్చి ఉండవద్దు. சில சமயங்கள்ல நமக்கு ஒரு அர்ஜென்சி, ஒரு எமர்ஜென்சி ஏதாவது ஏற்பட்டுரும். కొన్ని సమయాల్లో మనకి అత్యవసరం ఏదైనా ఏర్పడొచ్చు. అది எல்லாருக்கும் ஏற்படும். అది ఎవరికైనా జరగవచ్చు. ఆ విధంగా திடீர்னு ஒரு మెడికల్ ఎక్స్పెండిచర్స్ வரலாம். అనుకోకుండా మనకి మెడికల్ ఖర్చులకు సంబంధించి ఏదైనా మనం ఎదుర్పార్తిருக்க மாட்டோம். మనం దాని గురించి ముందుగా అనుకోము. ఏదో సడనా ஒரு ఎక్స్పెండిచర్స్ வரலாம். అనుకోకుండా ఒక ఖర్చు వస్తుంది, మెడికల్ ఎక్స్పెండిచర్స్. అది మందుల కోసం ఖర్చు, thousands ஆயிருக்கும், ఎన్నో వేల రూపాయల ఖర్చు. அப்ப நம்ம கையில பணம் இருந்திருக்கு, అప్పుడు మన దగ్గర డబ్బులు ఉండవు. அப்ப யார்ட்டையாவது வாங்குறோம்னு வெச்சுங்க, అప్పుడు ఎవరి దగ్గరైనా మనం తీసుకున్నామంటే ఓకే, డోంట్ కండెమ్ యువర్సెల్ఫ్. దాని గురించి డబ్బు తీసుకున్నానని నువ్వు నిందారోపణ చేసుకో. ఓకే, நம்ம అవసరத்துக்காக நம்ம ஒரு అర్జెన్సీ, ஒரு ఎమర్జెన్సీలో நம்ம வாங்கிட்டோம். ఒక అవసరతలో, అత్యవసరతలో మనం తీసుకున్నాం. நம்ம எவ்வளவு சீக்கிரமா அடைக்கணுமோ அவ்வளவு சீக்கிரமா அடைக்கணும். మనం ఎంత త్వరగా తిరిగి చెల్లించగలమో అంత త్వరగా తిరిగి చెల్లించాలి. எவ்வளவு சீக்கிரமா அடைக்கணுமோ அடைக்கணும். ఎంత త్వరగా చెల్లించగలమో అంత త్వరగా చెల్లించాలి. அதுதான் ஆட்டிடியூட், குட் ஆட்டிடியூட். అది మంచి ప్రవర్తన. கடன் படாமல் வாழணும். అది అప్పు లేకుండా జీవించాలి. ஏதோ அவசரத்துல நம்ம கடன் வாங்கிட்டா கூட அதுக்காக நம்ம கண்டம் பண்ணிக்க வேண்டியதில்லை. ఏదో అత్యవసరతలో మనం తీసుకున్న దాన్ని బట్టి మనం నిందారోపణ చేసుకోవాల్సిన అవసరం అదే நாம் சீக்கிரமா இதை அடைக்கிறதுக்கு நான் வழி பார்க்கணும். మనం దాన్ని తొందరగా తీర్చడానికి మనం మార్గం చూడాలి. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 12. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వెతుకుదాం. ఇంకే ఒక వర్స్, ఇక్కడ కూడా ఒక వచనం ఉంది. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 12. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, సారీ 8. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము వర్స్ 12 మొదలు వాసిపం. 12వ వచనం మొదలు చదువుదాం, అప్పుడు 11 వాసికలం, తర్వాత 13 చదువుదాం. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 8 వర్స్ 12. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. మొదట ఒకడు సిద్ధ మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. ஒருவனுக்கு மன விருப்பம் இருந்தால் அவனுக்கு இல்லாதபடியில் அவனுக்கு உள்ளது அங்கீகரிக்கப்படும். ఒకడికి సిద్ధ మనసు కలిగి ఉంటే తనకి ఇచ్చిన కలిమి కొలిదే ఇచ్చినది ప్రీతికరం అవును. ఓకే, నౌ రీడ్ 11. 11 చదివిన తర్వాత, కావున తలపెట్టుటకి సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగినో అలాగే మీ కలిమి కొలిది సంపూర్తి అగినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. கொடுக்க வேண்டும் என்கிற விருப்பம் உண்டாயிருந்தது போல அதை நிறைவேற்றுதலும் உண்டாவதாக. మీరు దాన్ని తలపెట్టుటకు సిద్ధమైన మనసు ఎలా ఉందో దాన్ని నెరవేర్చడానికి, అంటే దాన్ని సంపూర్తి చేయడానికి కూడా మీకు
ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చండి. ஓகே, கொஞ்சம் கொஞ்சமா நம்ம என்ன செய்யணும், எடுத்து நம்ம మనం అప్పు తీసుకోవడానికి సిద్ధ మనసు ఎలా కలిగి ఉన్నామో దాన్ని తీర్చడానికి కూడా కొంచెం మనం ఎంత ఇవ్వగలమో అలాగా ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. அந்த கடனை அடைக்கணும் நம்ம நினைக்கிறோம், మనం అప్పు తీర్చాలని మనం అనుకుంటున్నాం, அந்த விருப்பம் இருக்கு, ఆ తీర్చాలనే ఆ మనసు ఉంది, நல்ல மனசு இருக்கு, మంచి మనసు ఉంది తీర్చాలని. அப்ப அதை எடுத்து கொடுக்கவும் வேணும். அதை అప్పుడు మనం దాన్ని తీసి దాన్ని చెల్లించును కూడా చేయాలి. அதை அடைச்சுக்கிட்டே வரணும், அதை அடைச்சுக்கிட்டே வரணும், அதை அடைச்சுக்கிட்டே తీరుస్తూనే రావాలి. நான் ஒரு ஃபேமிலியில ஒரு ஃபேமிலி இன்சிடென்ட் நான் சொல்றேன். ఒక కుటుంబం జరిగిన ఒక సందర్భం చెప్తాను. கொடுக்கணுங்கிற மனது இல்லைங்கிறது சொல்ல வரேன். వాళ్ళకి ఇవ్వాలనే మనసు లేకుండా ఉండటం అంటే ఎలా ఉంటుందో చెప్తాను. ஒரு ஹஸ்பண்ட் ஒய்ஃப், భార్యాభర్తలు ఉన్నారు. அவர்களுக்கு ஒரு ஃபினான்ஷியல் கிரைசிஸ்ல தன்னுடைய இன்லா வீட்டுல அதாவது ஒரு நகை ஒன்று வாங்கிட்டாங்க. ఆయనకి ధనం అవసరమయ్యి ఒక కష్ట సమయంలో తన యొక్క అత్తగారింటి దగ్గర ఒక బంగారు నగ తీసుకున్నాడు. ஓகே, அவசரத்துக்கு வச்சுட்டாங்க. அதை అవసరానికి దాన్ని తీసుకుని తాకట్టు పెట్టాడు. அதை வச்சுட்டு பணத்தை வாங்கி செலவு பண்ணிட்டாங்க. అది దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టాడు. அது 6 months 1 year పీరియడ్ போல ஆயிடுச்சு. అది 6 నెలలు సంవత్సరము అయ్యింది సమయం. ఇప్పుడు మదర్ డాటర్ట ఫోన్ பண்ணி கேக்குறாங்க. అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మాయి అంటే తన భార్యతో ఫోన్ చేసి ఇలా అడుగుతున్నారు. அதாவது அம்மா மகள்கிட்ட கேக்குறாங்க. అమ్మ కూతురుని అడుగుతుంది, அந்த நகை நான் கொடுத்தேன்ல அதை இப்ப திரும்பி தருவதற்கு வாய்ப்பு இருக்குமான்னு மகள்கிட்ட கேக்குறாங்க. కూతురు ఏమని అడుగుతుందంటే, అమ్మ నేను నగ ఇచ్చాను కదా, దాన్ని తిరిగి నాకు ఇవ్వడానికి వీలవుతుందా? எனக்கு இப்ப நகை தேவைப்படுது, ఇప్పుడు నాకు అవసరం అవుతుంది. అది அப்ப என்ன சொல்றாங்க அப்படின்னா, நான் கேட்டேன்னு மருமகனுக்கு தெரிய வேண்டாம், సన్నిలాకు தெரிய வேண்டாம். నేను అడిగానని అల్లుడికి చెప్పొద్దు, తెలియకూడదు. అల్లుడికి தெரிய வேண்டாம், అల్లుడికి చెప్పొద్దు. సో యు నో ద కరెంట్ పొజిషన్. మీ ఇంట్లో పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఓకే ప్లీజ్ ట్రై టు రిటర్న్ அப்படின்னு. మీరు బాగానే ఉంటే దాన్ని తిరిగి ఇవ్వండి అని అడిగింది. சரிம்மா நான் சூழ்நிலையை பாத்துக்கிறேன், సరే అమ్మా పరిస్థితులను బట్టి నేను నీకు చెప్తాను அப்படின்னு ஹஸ்பண்ட் வர்றாங்க. ఇప్పుడు భర్త దగ్గరకు వచ్చింది ఆవిడ. అది நல்ல ఫైనాన్షియల్ గ్రౌండ్ நல்லா இருக்கு ఫ్రెండ్. అప్పుడు ఆర్థికంగా వాళ్ళు బాగానే ఉన్నారు. அப்ப மனைவி புருஷன்ட்ட சொல்றாங்க, భార్య వెళ్ళి భర్తను అడుగుతుంది, எங்க அம்மாட்ட நகை வாங்கி இத்தனை வருஷம் ஆகுதுல்ல, நம்ம திரும்பி செலுத்திடலாம்ல, திரும்ப செலுத்தலாம்ல. అమ్మ దగ్గర బంగారు నగ తీసుకుని ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, తిరిగి చెల్లిద్దామా? இப்ப கையில கொஞ்சம் பணம் இருக்குல்ல, మన దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి కదా చేతిలో, அந்த நகையை திருப்பிடலாம்ல, అప్పుడు ఆ నగను మనం విడిపించవచ్చు కదా, అత్త అమ్మకు கொடுத்தலாம், అమ్మకి ఇవ్వచ్చు కదా మనం அப்படின்னு கேக்குறாங்க. అదే భర్తను అడుగుతుంది. అలా அவங்களுக்கு இப்ப ரீபே பண்றதுக்கு டைம் இருக்கு, வாய்ப்பு இருக்கு. ఇప్పుడు ఆయన తీర్చడానికి ఆయనకి అవకాశం ఉంది అక్కడ. அந்த ஹஸ்பண்ட் கேக்குறாரு பாருங்க వైఫ్ கிட்ட. ఇప్పుడు భర్త భార్యను అడుగుతున్నాడు చూడండి ఈ విధంగా, உங்க அம்மா கேட்டாங்களா? మీ అమ్మ నిన్ను అడిగిందా? உங்க అమ్మావే సుమ్మా இருக்காங்க, நீங்க నై నైంగற. మీ అమ్మాయి మాట్లాడకుండా కాముగా ఉంటే నువ్వెందుకు నసుకుతున్నావు ఇక్కడ? அவங்க கேட்டாங்களா? మీ అమ్మాయి ఏమైనా అడిగిందా నిన్ను? அந்த சிஸ்டர் இந்த கதையெல்லாம் என்கிட்ட சொன்னாங்க. పాపం ఆ సిస్టర్ వచ్చి బ్రదర్ కి కథ అంతా చెప్పారట. அப்ப நான் சிஸ்டர்ட்ட சொன்னேன், నేను సిస్టర్ కి చెప్పాను, సిస్టర్ நீங்க பொய் சொல்லிட்டீங்க, ஆமா எங்க అమ్మ கேட்டாங்கன்னு சொல்லிருக்கணும். మీ అమ్మ నిన్ను అడిగిందా అంటే నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు? అవును మా అమ్మ నన్ను అడిగిందా నువ్వు చెప్పాలి. ஏன் பொய் சொன்னீங்க? நீங்க నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు? சொல்லிருக்கணும்ல, మీరు చెప్పాలి కదా. எங்க అమ్మ கேட்டாங்க, అవును మా అమ్మ అడిగింది. அந்த இடத்துல சரி மதர் இல்லா சன் இல்லா, அதனால அப்படி நான் சொன்னேன்னு கேட்டுக்காத, வாய்ப்பு இருந்தா கொடு அப்படின்னு இருக்காங்க. అది అత్త అల్లుడి మధ్యలో ఎందుకు డిఫరెన్స్ అని చెప్పి నేను ఇలా అడిగానని కాదు, ఏమన్నా వీలుంటే ఇవ్వు అని అడిగారు వాళ్ళ అమ్మగారు. அப்ப புருஷன் சொல்றாரு, ఇప్పుడు వెళ్ళి భర్తకి చెప్తున్నారు, சரி அவங்களே கேட்கல, உனக்கு என்ன அவசரம்? మీ అమ్మాయి అడిగినప్పుడు నీకేంటి తొందర? இந்த பணம் எனக்கு வந்து இந்த எக்ஸ்பெண்டிச்சர்ஸ்க்கு தேவை, ఇప్పుడు ఉన్న డబ్బు నాకు ఈ ఖర్చుకి కావాలి అంటే அது பின்னால பேசிக்கும், ఆ తర్వాత మాట్లాడదాం. இப்போ உங்களுக்கு Proverbs 3:28 என்னன்னு தெரிஞ்சிருக்கும் உங்களுக்கு. ఇప్పుడు సామెతలు 3:28 ఏంటనేది మీకు అర్థమై ఉంటది. If you can pay now, నువ్వు ఇప్పుడు చెల్లించగలిగి ఉంటే తీర్చగలిగి ఉంటే ఇప్పుడే తీర్చు. Don't say tomorrow, రేపని చెప్పొద్దు. Don't withhold, నువ్వు దాన్ని పట్టుకుని ఉండొద్దు. இவர்கள்லாம் வந்து என்னன்னு கேட்டா ఫైనాన్షియల్ மேட்டர்ஸ்ல ஃபெய்த்ஃபுல் இல்லாதவர். వీళ్ళందరూ ఎవరంటే ధనం సంబంధమైన విషయంలో అపనమ్మకస్తులు. இப்படிப்பட்ட பீப்புளுக்கு அபிஷேகம் இருக்காது, அனாயிட்டிங் இருக்காது. அபிஷேகம், they will lose their anointing. ఇటువంటి మనుషులకి
దేవుని అభిషేకం ఉండదు, ఆ అభిషేకాన్ని కోల్పోతారు. இந்த புக் அவர்களுக்கு சீல்டு புக்கா இருக்கும். ఈ పుస్తకం వాళ్ళకి ఎలా అంటే ముద్ర వేసిన పుస్తకం లాగా ఉంటుంది, ఏం అర్థం కాదు. Yes, they cannot see any glory of Jesus in this book. యేసు ప్రభు యొక్క మహిమే వాళ్ళకి కనపడదు. మనీ మేటర్స్ లో ఫెయిత్ఫుల్ இல்லையே, ఎందుకంటే ధన విషయంలో నువ్వు నమ్మకంగా లేవు కదా. వాంగన తిరుம்ப సెలుతున్నట్టు இல்லையே, నువ్వు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని ఆశ లేదు కదా నీకు. విరుపం డిజైరే இல்லையே, ఆ ఆశ లేదు కదా నీ లోపల. అది ప్రయాసం ఎఫర్ట్ இல்லையே, దానికి నువ్వు తిరిగి చెల్లించాలన్న కష్టం కూడా నీకు లేదే నీ దగ్గర. సో అరుமையானவர்களே, நான் நினைக்கிறேன் இந்த மாதிரி ட்ரூத்ஸ் எல்லாம் வேற சர்ச்சஸ்ல யாரும் சொல்லி கொடுக்கறதே கிடையாது. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి సత్యములను చర్చిల్లో ఎవరు చెప్పట్లేదు. நீ கடல்ல இருந்தாதான் என்ன, நீ கடல்ல மூழ்கி போனாதான் என்ன, கடல்ல நீ ட்ரவுண்ட் ஆனாதான் என்ன, எனக்கு தேவை டைத்த போடு, டைத்த போடு, அவ்வளவுதான். నువ్వు అప్పులో ఉంటే ఏంటి, అప్పులో మునిగిపోతే ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటే ఏంటి, నాకు అవసరం నీ 10వ వంతు నా జోబులో నీ 10వ వంతు పెట్టా అంటున్నా. அவ்வளவுதான், டைத்த கொடு, నీ 10వ వంతు ఇవ్వంతే. ఆఫరింగ్ బాక్స్ లో కానుక పోడు, అక్కడ కానుక పెట్టలో కానుకేసాయి, నీ ఎన్నవో పో, నువ్వు ఏదైతే అది అయిపో. ఓ బివేర్ ఆఫ్ సచ్ పాస్టర్స్, సచ్ చర్చెస్. అటువంటి చర్చిల విషయమై, అటువంటి పాస్టర్ల విషయమే జాగ్రత్త కలిగి ఉండండి. come out from that Babylon system. అటువంటి బబులోను వ్యవస్థ నుంచి బయటికి రండి. yes, இதெல்லாம் எங்கேந்து வாசிக்கும், it's written in the word of God. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చదువుతున్నా, ఇందులోనే దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఇదంతా. that is financial faithfulness. అది ఆర్థిక సంబంధమైన నమ్మకత్వం. అది కடன் పడకూడదు, మనం అప్పు చేయకూడదు. పర్వాలే, అవసరத்துக்கு వాంగిటోం, ఏదో అవసరానికి మీరు చేశారు సరే, అది రీపేమెంట్, అది విత్హోల్డ్ பண்ணக்கூடாது. అది మనం చెల్లించవలసిందని చెల్లించకుండా దాన్ని అలా పట్టుకోకూడదు. yes, financial faithfulness அப்படினா we should live within the boundary. ఆర్థిక సంబంధమైన నమ్మకత్వం ఏంటంటే మనకున్న పరిధిలోనే మనం జీవించాలి. okay, one more thing about this money matters. ఈ డబ్బు విషయంలో ఇంకొక విషయం, ஒரு நாம் ఫ్యూచర్గా మనం సేవ్ பண்ண పழகணும். మనము మన భవిష్యత్తు కొరకు కొంచెం మనం దాన్ని పొదుపు చేయాలి. நாம் கடன் படாம இருக்கணும்னா இன்னொரு காரியம் செய்யணும். మనం అప్పు చేయకుండా ఉండాలంటే ఇంకొక పని చేయాలి. so we can plan for the future. మన యొక్క భవిష్యత్తు విషయం ప్రణాళిక కలిగి, even we can save for the future. మన భవిష్యత్తు కొరకు పొదుపు చేయొచ్చు. ஆனா future குறித்து జీసస్ சொன்ன வார்த்தை don't worry அப்படினா சொன்னார். గానీ భవిష్యత్తు గురించి యేసు ప్రభు చెప్పిన మాట yes, don't be anxious about tomorrow. రేపటి గురించి మీరు చింతపడొద్దు. we can plan, మనం దాని గురించి ప్రణాళిక వేసుకోవచ్చు. we can save, మనం దాని గురించి పొదుపు చేయొచ్చు. ఫ్యూచర్ குறித்து మన ఫ్యూచర్ కొరకు ప్లాన్ చేసుకోవచ్చు, ఈవెన్ పొదుపు చేసుకోవచ్చు. 20 years కూడా நம்ம வந்து என்ன போட்டு வைக்கலாம், ஒரு ஆர்டி போட்டு வைக்கலாம். మన 20 సంవత్సరాల కొరకు ఒక రికరింగ్ డిపాజిట్ ఆర్డి మనం ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్డి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, ఏదో ఇన్సూరెన్స్ ఆర్గటం, లేదా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ జీసస్ சொன்னார், యేసు ప్రభు చెప్పారు. ఓల్డ్ టెస్టమెంట్ లో సాలమోన్ జ్ఞాని சொன்னார், లెర్న్ ఫ్రమ్ యాంట్ அப்படினார். ఆ పాత నిబంధనలోనే సొలొమోనుకి చెప్పాడు, చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోండి అని. yes, நாம் சேமிக்க பழகணும். మనం దాన్ని పొదుపు చేయాలి. நாம் எல்லாத்தையுமே வாங்கி சாப்பிட கூடாது, வர்றது எல்லாத்தையும் எடுத்து சாப்பிட கூடாது. మనం వచ్చిన దాని అంతటిని అలా మింగేయకూడదు. நான் ஒரு ఇండియాకు வெளியில ஒரு இடத்துக்கு போயிருந்தேன். నేను ఇండియా బయట ఒక దేశానికి వెళ్ళాను. ஒரு அந்த மார்னிங் பிரேக்ஃபாஸ்ட் அவங்க வீட்ல எனக்கு, వాళ్ళ ఇంట్లో నాకు ఉదయాన్నే అల్పాహారం బ్రేక్ఫాస్ట్ పెట్టారు. அவங்களோட கூட நான் டைம் ஸ்பெண்ட் பண்ணேன். వాళ్ళతో కొంచెం సమయం గడిపాను. அவங்க எந்த சர்ச்ல இருந்து வந்தாங்கன்னு கேட்டா, வேற ஒரு ஃபார்மర్ ஒரு சர்ச்ல இருந்து ஏற்கனவே வந்தவங்க, நம்ம సిఎఫ్సి வந்தாங்க. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే వేరే అంతకుముందు వేరే చర్చికి వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి ఇప్పుడు సిఎఫ్సికి ஒரு వచ్చారు. ஷார்ட் டெஸ்டிமனி அவங்க தங்களுடைய சாட்சி சொன்னாங்க. వాళ్ళ సాక్ష్యం చిన్నగా చెప్పారు. that brother and sister both they shared the testimony with the tears. ఆ సహోదరుడు సహోదరి వాళ్ళ యొక్క సాక్ష్యం కన్నీటితో చెప్పారు. என்ன ஆச்சு அப்படின்னா, அந்த జాబ్ அவர் வந்து 6 months డ్యూరేషన్లో இருக்கிறார். వాళ్ళు ఆ ఉద్యోగం విషయంలో వెళ్ళారు. 6 నెలల కాలంలో ఉన్నారు. యుఎస్ బేస్ కంపెనీ, అది యుఎస్ అమెరికాకి చెందిన కంపెనీ. அவன் அந்த கம்பெனியை க்ளோஸ் பண்ணிட்டான். ఆ కంపెనీని వాళ్ళు మూసేశారు. ஒரு இடத்துல గల్ఫ్లో உள்ள కంట్రీస్లో எவ்வளவு எடுக்கணுமோ எல்லாத்தையும் சாப்பிட்டு కంపెనీ క్లోజ్ பண்ணிட்டான். గల్ఫ్ దేశంలో ఎంతవరకు సంపాదించుకోవాలో అంతవరకు సంపాదించి ఇంకా కంపెనీ మూసేస్తున్నారు. ఓకే, அந்த కంపెనీలో அந்த బ్రదర్ வேலை செஞ்சவர், ఆ కంపెనీలో ఆ సహోదరుడు పనిచేస్తున్నారు. அப்ப அவர் சொல்லும் பொழுது, ఆయన చెప్పినప్పుడు, நான் அவரோட வீட்டுக்கு போயிருந்தேன். இது அவருடைய வார்த்தை, என்னுடைய வார்த்தை இல்லை. ఇది ఆయన మాట, నా మాట కాదు. நான் இப்போ தான் இருக்கிற வீட்டை காண்பிச்சார். వాళ్ళు ఉన్న ఇల్లు చూపించారు. அதாவது அவங்களுக்கு வந்து அந்த கம்பெனி என்ன கொடுத்துருக்கான் அப்படின்னா, 6 months டியூரேஷன் கொடுத்துட்டு யூ ஃபைண்ட் some other job here, otherwise you quit, your visa period will be over, then you have to go back. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ కంపెనీలో
మీకు 6 నెలల సమయం ఇస్తున్నాం, వేరే ఉద్యోగం చూసుకోండి, లేకపోతే మీ వీసా గడువు అయిపోతుంది కాబట్టి తర్వాత మీ దేశంలోకి వెళ్ళిపోవాలని చెప్పారు. அந்த 6 months உங்களுக்கு salary உண்டு. 6 నెలలు మీకు శాలరీ ఉంటుంది. இல்ல ஆஃப் salary ஏதோ something. సగం శాలరీ ఎంతో ఇస్తా అన్నారు. அப்படியே அந்த டியூரேஷன்ல இருக்காரு. ఆ నోటీస్ పీరియడ్ లో ఉన్నారండి. அப்ப ஏற்கனவே இருந்த வீட்ல இருந்து மூவ் ஆகி இன்னொரு வீட்டுக்கு வந்திருக்காரு. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఉన్న ఇల్లుని ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళారు. அந்த வீடே நல்ல பெரிய வீடு தான். ఇప్పుడు వాళ్ళు ఉన్న మారిన ఇల్లే చాలా పెద్ద ఇల్లు. இதுக்கு முன்னால ஒரு வீட்டுல இருந்தேன்னு சொன்னார். అంతకు ముందు వేరే ఇంట్లో ఉన్నా అని చెప్పారు. நான் மொத்தம் 3-4 பேர் தான் இருந்தேன். பிள்ளைங்க 2 பேர், நாங்க 4 பேர் தான். వాళ్ళ 2 పిల్లలు, వాళ్ళిద్దరు నలుగురు మాత్రమే. இப்ப இருக்கிற இந்த வீட்டுல நான் அப்பே இருந்திருந்தேன்னா I would have saved lot of money. ఇప్పుడున్న ఇంట్లో నేను అప్పుడే ఉంటే ఎంతో డబ్బు నేను పొదుపు చేయగలిగేవాడిని. அப்ப நான் நினைச்சேன், அப்ப அந்த வீடு எப்படி இருக்குன்னு நான் நினைச்சுக்கிட்டேன். అప్పుడు నేనేమనుకున్నా అంటే వీళ్ళున్న ఇల్లు ఏ విధంగా ఉండుంటదో అని అనుకున్నాను. இதுவே பெரிய வீடாச்சே, ఇదే పెద్ద ఇంటిగా ఉంది కదా, அப்ப எப்படி இருக்கும் அது? అది ఇంకెంత పెద్ద ఇల్లు అయ్యి ఉంటుందో எனக்கே தெரியல. అది నాకే అర్థం అవ్వలేదు. அவர் சொன்ன ஸ்டேட், వాళ్ళు చెప్పిన మాట. இப்ப நான் அதாவது அவ்வளவு பிளைன் டெஸ்டிமோனியா சொன்னார் கண்ணீரோட. వాళ్ళ కన్నీటితో వాళ్ళు చెప్పిన సాక్ష్యము ఇది. நான் ஏற்கனவே இருந்த வீட்டுல இல்லாம இப்ப இந்த வீட்டுக்கு இருந்திருந்தேன்னா நான் நிறைய பணத்தை நான் சேமிச்சிருந்தேன். నేను ఆ ఇంట్లో ఉండకుండా మొదటి నుంచే ఈ ఇంట్లో ఉంటే ఎంతో డబ్బు ఆదా చేయగలిగేవాడిని. இப்ப என்னுடைய இந்த கிறிஸ்மஸ் பீரியட்ல அந்த பணம் சேவ் பண்ணி உதவியா இருந்திருக்கேன், ஹெல்ப்ஃபுல்லா இருந்திருக்கும். ఇప్పుడు నాకున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఆ డబ్బు నాకు ఉపయోగపడేది. நான் இருந்த ஃபார்மர் ஏர்லியர் நான் இருந்த சர்ச்சில் இந்த ఫైనాన్షియల్ ఫెయిత్ఫుల్నెస్ பத்தி எனக்கு టీచ్ பண்ணி கொடுக்கலன்னு சொன்னார் பாருங்க. నేను అంతకు ముందు వెళ్ళిన సంఘములో ఈ యొక్క ధనం విషయంలో నమ్మకత్వముగా ఉండడం గురించి బోధించిన వారే లేరు అని చెప్పారు. అది ఒక చర్చ్, అది ఒక కల్ట్, అదొక సంఘము, అదొక కల్ట్ లాంటిది. అంటే అదొక మతపరమైంది అంతే. ఇండియాలో ఇరుకదు, అది మన దేశంలో కూడా ఉంది. మరుందల్లా எடுக்கக்கூடாது, డబ్బు మందులేం తీసుకోకూడదు, మెడిసిన్స్ మందులేం వాడకూడదు జబ్బు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద చర్చ్ నేమ్. చర్చ్ పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. మెడిసిన్స్ இருக்கக்கூடாது, మందు తీసుకోకూడదు, ఫ్యూచర్ క్లాస్ సేవ్ எல்லாம் பண்ணக்கூடாது, వాళ్ళు భవిష్యత్తు కొరకు ఏమి దాయకూడదు. టీచింగ్ వాళ్ళు బోధిస్తున్నారు ఇవన్నీ. உனக்கு எதுக்கு மேன் இன்சூரன்ஸ்? ఎందుకు నీకు ఇన్సూరెన్స్? உனக்கு எதுக்கு సేవింగ్స్? నీకెందుకు పొదుపు? వాట్ టైప్ ఆఫ్ టీచింగ్? ఎటువంటి బోధలు చూడండి. బోధలు இப்ப இன்னைக்கு என்னாச்சு, ஒரு ఫైనాన్షియల్ క్రైసిస్ வந்துருச்சு. ఈ దినమందు ఆర్థిక సంబంధమైన పరిస్థితి, ఆయన కష్టం వచ్చింది. அந்த బిలీవర్ இப்ப சொல்றாரு, ఇప్పుడు ఆ విశ్వాసం అంటున్నాడు, நான் அன்னைக்கு இருந்த வீட்டுல இல்லாம இன்னைக்கு இருந்திருந்தேன்னா எவ்வளவு பணத்தை நான் சேமிச்சிருந்திருப்பேன். అప్పుడు ఇంటికంటే ఇంట్లో ఉంటే ఎంతో డబ్బు నేను ఆదా చేసుకోగలిగేవాడిని. கவனமாய் அந்த சொன்ன சாட்சி நான் கவனமா நான் கேட்டேன். వాళ్ళు చెప్పిన సాక్ష్యం నేను ఎంతో జాగ్రత్తగా విన్నాను. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, நம்ம கையில எல்லாம் வருதுங்கிறதுனால లావిష్ స్పెండింగ్ வேண்டாம். మనకి చేతిలోకి చాలా డబ్బు వస్తుంది కాబట్టి విరివిగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. யாரெல்லாம் பணத்துல లావిష్ ஸ்பெண்டிங் இருக்கோ அவங்களுக்கு forget about the filling of the Holy Spirit. ఎవరైతే ఈ ధనం విషయమై ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారో అసలు పరిశుద్ధాత్మ నింపుదల గురించి వాళ్ళు మర్చిపోవడం మంచిది. ஒரு காரியத்தை சொல்லி நான் முடிக்க விரும்புகிறேன். ఒక విషయం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. జాన్ చాప్టర్ 6, యోహాను సువార్త 6వ అధ్యాయం. see Jesus faithfulness, యేసు ప్రభు యొక్క నమ్మకత్వం. జాన్ చాప్టర్ 6, యోహాను సువార్త 6వ అధ్యాయము. ஜீசஸ் 5 அப்பத்தை 5000 பேருக்கு போஷித்தார், 5000 புருஷர்களுக்கு போஷித்தாருங்கிற 5 రొట్టెలు 5000 మందికి యేసు ప్రభు పోషించారు అని మనం చదువుతున్నాం. See verse 11, 11వ వచనం మనం చూస్తే, యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగన అదే జీసస్னுடைய இதை பாருங்களேன், அவருடைய see the spirit, அந்த வார்த்தை ஒரு நிமிஷம் காண்பிக்க விரும்புறேன். యేసు ప్రభు యొక్క ఆత్మ ఇక్కడ చూడండి, అది మీకు చూపించాలనుకుంటున్నాను. పురుషులు మాత్రం 5000 பேர். అక్కడ తిన్న పురుషులు మాత్రం ఇంచుమించు 5000 మంది. அப்ப వాట్ అబౌట్ స్త్రీகள், విమెన్? అప్పుడు స్త్రీలు ఎంతమంది ఉండి ఉంటారు? పిల్లలు ఎంతమంది ఉంటారు? கிட்டத்தட்ட 10,000 people இருப்பாங்க. దగ్గర 10,000 మంది ఉంటారు. ఓకే, ఎత్తనే అప్పం, ఎత్తనే బ్రెడ్, ఎన్ని రొట్టెలు ఉన్నాయి ఇక్కడ? 5 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. ఓకే, జీసస్ என்ன செஞ்சார்? ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారు? verse 11, 11వ వచనం చూడండి. యేసు அந்த அப்பத்தை எடுத்து, యేసు ఆ రొట్టెలు పట్టుకుని, பாருங்களேன், see the word, స్తోత్రం பண்ணி
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి சீஷர்களிடத்தில் கொடுத்தார். శిష్యులకు ఇచ్చారు. சீஷர்கள் பந்தி இருந்தவர்களுக்கு கொடுத்தார்கள். శిష్యులు అక్కడ వడ్డించే వారికి ఇచ్చారు. நல்லா கவனிக்கிறீங்களா? అది జాగ్రత్తగా వింటున్నారా? అదే என்ன கவனிக்கிறோம் இங்க என்ன லுக் అట్ మీ ప్లీజ్. నన్ను చూడండి, బ్రదర్ చూడండి. ఇక్కడ ఇది ஒரு அப்பம், ఇది ఒక రొట్టె అనుకోండి, బ్రదర్ పట్టుకుంది. இது என்ன செய்யறாரு? மொத்தம் அஞ்சு அப்பம் இருக்கு, 5 రొట్టెలు ఉన్నాయి. ఓకే. சீஷர்கள் அவர்கள் எதுவும் மிராக்குலஸ்லாம் செய்யல. శిష్యులు ఏమి அவர்கள் அற்புதம் செய்யல, అద్భుతాలు ఏమి చేయలేదు. they simply they distributed, that's all. దాన్ని తీసుకెళ్లి వడ్డించారు అంతే శిష్యులు. இப்ப ஜீசஸ் தான் என்ன செய்யறாரு యేసు அப்படினா ప్రభు ఏం చేస్తారంటే అத పిక్కిరారు, దాన్ని ఇలా స్తోత్రం పడ్డారు, పిక్కిరారు, స్తుతులు చెల్లించి ఇలా విరుపుతున్నారు. అద విరిచి எத்தனை பேரை உட்கார வச்சிருக்காங்க அப்படின்னா 50 பேரை உட்கார வச்சிருக்காரு. అక్కడ 50 మంది చొప్పున అక్కడ పంక్తులు తీర్చి కూర్చున్నారు వాళ్ళు. எல்லாம் ஜீசஸ் 50 பேரா எல்லாரையும் உட்கார வச்சார். 50 మందిని యేసు ప్రభువుల కూర్చోబెట్టారు. ఓకే, இப்போ இது பிக்கிறார், ఇది దాన్ని ఇలా విరుపుతున్నారు. இது பிரேக் பண்ண என்ன சொல்லிட்டே இருக்குது, வந்துகிட்டே இருக்குது. అది అలా విరుస్తూ ఉంటే వస్తూ ఉంది అంతే. అది విరుస్తున్నారు వస్తుంది. எத்தனாயிரம் பேருக்கு அப்ப? అలా ఎంత మందికి ఆయన విరిచారు? అలా 10,000 people. அப்ப இது என்ன இருக்கு? అలా విరుస్తూ 10,000 మందికి రొట్టె అరిచి విరిస్తే ఇంకా జబ్బలు ఎంత నొప్పి వస్తే చూడండి. గురు look at Jesus. యేసు ప్రభుని చూడండి, என்ன சர்விங் இல்ல, ఎలా సేవ చేశారో చూడండి. పీటర్ కయ్య వలికింది, పీటర్ నీ ఇందా. ఇప్పుడు యేసు ప్రభు పేతురుని పిలిచి, పేతురు విరిచి నా చెయ్యి నొప్పి వస్తున్నాయి, యోహాను నువ్వురా, ఇదిగో నువ్వు వీరు, நீ பிச்சு கொடு, நீ ஒரு 1000 பேருக்கு பிச்சு கொடு, నువ్వు 1000 మందికి నువ్వు ఇరుపు ఇవ్వు, நான் ஆசீர்வதிச்சு கொடுத்துட்டேன். ఇంతకుముందు இந்த அப்பத்தை என்ன செஞ்சுட்டேன், ఆశీర్వదించిటేன், ఓకే, ఐ బ్లెస్డ్ ఇట్, ఓకే, నీ పిచ్చి కూడా அப்படின்னா. ఇప్పుడు ఈ రొట్టె నేను ఆశీర్వదించాను కాబట్టి నువ్వు తీసుకెళ్ళి నువ్వు ఇరుపు ఇవ్వు అని ఏం చెప్పలేదు. నీ ఆళ్ళు కొనుండి వచ్చింగ, మీరు మనుషులకి ఒక్కొక్కటి తీసుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోండి. భర్తలో మీరు కమ్మియే, భర్తలో మేము నీ ஒரு மீன் துண்டு வச்சு அப்படி, నువ్వు ఈ యొక్క చేపను తీసుకో ఇదిగో అని చెప్పి, నీ ஒரு மீன் துண்டு வச்சுக்க, నువ్వు ఇంకో చేప ముక్క నువ్వు ఇంకొకటి తీసుకో అని చెప్పి, ఓకే, నా ఇప్పుడు ఉட்கார்ந்துட்டு இருக்கேன், నేను ఇలా చేతులు పెట్టాను, నేనంతా మీరు ఎలా చేస్తున్నారో చూస్తున్నా, అదిగో మీరు చేయండి నేను చూస్తాను అని చేయలేదు ఆయన. ఆయన ఎంత నొప్పి వచ్చి ఉంటుంది ఆయన చేతులు. ప్రైజ్ ది లార్డ్. You should always look unto Jesus. మనం ఎప్పుడు యేసు వైపు చూడాలి. He served. ఆయన సేవ చేస్తున్నారు, మనుషులకి అలా పరిచర్య చేస్తూనే ఉన్నారు. It's a compassion. ఆయన ఎంతో జాలి కలిగిన దేవుడు. See, அப்படி பிக்கிறப்பதான் என்ன ஆச்சு அப்படின்னா, అలా విరుస్తున్నప్పుడు ఏమైందంటే கீழே அந்த துணிக்கைகள் எல்லாம் கீழே உழுது. అలా విరుస్తున్నప్పుడు ముక్కలు కింద రాలుతున్నాయి, ఫ్రాగ్మెంట్స్ எல்லாம் கீழே உழுது எல்லாம். ఇప్పుడు ముక్కలన్నీ కింద రాలుతున్నాయి. అలా జీసస్ ரொம்ப థాట్ఫుల్ இருந்திருப்பார். యేసు ప్రభు ఎంతో ఆలోచన కలిగి ఉన్నారు. பெரிய ஷீட் ஒன்று போட்டிருந்திருப்பார். ఆ పెద్ద కింద ఏదో పరిచి ఉంటారు, పెద్ద షీట్. அதெல்லாம் புல் தரையாது, అది புல் గ్రాస్ అదంతా అక్కడంతా గడ్డి, పచ్చగడ్డి ఉంది. அதுல போய் அவர் என்ன செஞ்சிருக்க மாட்டாருன்னா இப்படி கீழே அப்படிலாம் இல்ல, జీసస్ அப்படிலாம் இல்ல. అలా విరిపితే మొక్కలన్నీ కింద రాలిపోతే గడ్డిలో అని చెప్పేసి ఏమనుకోలేదు. జీసస్ ఫుల్ డిసిప్లిన్డ్ அவர் ఎంతో క్రమశిక్షణ కలిగిన వారు యేసు ప్రభు. தான் செய்ய போறதுக்கு முன்னாலே என்ன செஞ்சிருந்திருப்பாருன்னா ஏதோ ஒரு போர்வை, ஏதோ பிளாங்கெட்ஸ் மாதிரி ஏதோ ஒன்று விரிச்சு இருந்திருப்பாரு. ఆయన అలా చేయకముందే ఏం చేసి ఉంటారంటే అక్కడ ఏదో దుప్పటో ఏదో కింద పరిచి ఉంటారు. என்ன ఆర్గనైజర్, ఎంత గొప్ప ఆర్గనైజర్, ఎంత గొప్పగా కార్యం నిర్వహించారు. எல்லாம் 50 உட்காருங்க, எல்லாம் అందరూ 50 మంది చేసి కూర్చోబెట్టారు. இதெல்லாம் శిష్యులు పిన్నాల தெரிஞ்சுக்கிட்டாங்க. శిష్యుల తర్వాత తెలుసుకున్నారు ఇవన్నీ. ఏనా పిన్నాల ట్రైనింగ్, ఇదంతా ట్రైనింగ్ వాళ్ళందరికీ. పెంటెకోస్టల్ డేలో ఒరే అట్ ఏ స్ట్రెచ్ 3000 పీపుల్ రక్షించబడ్డారు. పెంతెకోస్తు దినం ముందు ఒకేసారి 3000 మంది రక్షింపబడ్డారు. పిన్నాల 4000 எல்லாம் பாக்குறோம், తర్వాత 4000 కూడా మనం చూస్తాం. இப்படிப்பட்ட ஜனங்கள் எல்லாம் இவர்கள் எப்படி ஹேண்டில் பண்றது, ఇంతమంది మనుషుల్ని ఎలాగ వాళ్ళతో చేయాలి అని எல்லாம் ట్రైనింగ్ అదంతా ట్రైనింగ్. எல்லாம் 50 பேரை உட்கார வச்சா 50 మందిని అలా కూర్చోబెట్టి எல்லாத்தையும் உடைக்கும் பொழுது షీట్ எல்லாம் கீழே விரிச்சிட்டாரு. అలాగా కింద షీట్ పరిచారు. అలా విరుస్తున్నప్పుడు பார்த்தா చూస్తే உண்மையில జీసస్ சொல்லலன்னு வச்சுங்களேன், యేసు ప్రభు చెప్పలేదని అనుకోండి. ఓకే, எல்லாம் சாப்பிட்டு முடிச்சதுக்கு அப்புறம் అందరూ తినేసిన తర్వాత அப்படி ஏப்ப விட்டு எல்லாம் போயிருப்பாங்கல்ல, అలాగా తేన్పు తీర్చి అలా బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. எல்லாம் ஜீசஸ் கூப்பிட்டாரு, அந்த 12 பேரை கூப்பிட்டாரு. 12 మంది శిష్యుల్ని ఇలా పిలిచారు. இதெல்லாம் எடுத்து என்ன செய்யுங்க, பேக்ல சேருங்கன்னு சொன்னாரு பாரு.
అక్కడ కింద Verse 12. 12వ వచనంలో మనం చూస్తే వారు அவருடைய சீஷரை நோக்கி ஒன்றும் சேதமாய் போகாதபடிக்கு மீதியான துணிக்கைகளை சேர்த்து வையுங்கள் அப்படின்னார். ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. அதுல எத்தனை கூட? Verse 13. 13లో ఎన్ని పోగులైనవి, ఎన్ని గంపలైనవి? అది How many baskets? ఎన్ని గంపలైనవి? 12 baskets. 12 గంపలైనవి. அதை நினைச்சே பார்த்துட்டு இருக்க மாட்டாங்க శిష్యులు. అసలు అనుకుని ఉండరు శిష్యులు ఈ విధంగా. அது அவ்வளவுதான் அது அப்படியே இப்படி பிக்க அவ்வளவு கீழே விழுந்திருக்கு. அதுல అలా విరుస్తూ ఉంటే అలా కింద పడిపోతుంది. 5 அப்பத்துக்கு 12 கூட விழுந்திருக்கு பாருங்க. 5 రొట్టెలకి 12 గంపలు మిగిలినవి చూడండి. అసలు அப்ப எவ்வளவு நேரம் பிச்சிருந்திருப்பாரு, அப்படியே பிட்டு கொடுத்திருப்பாரு. 12 గంపలు ఆ ముక్కలు రావాలంటే ఎంతసేపు ఆయన తుంపుకుంటారు. அதெல்லாம் எடுத்து 12 baskets ஃபுல்லா வச்சாங்க. అదంతా ఎత్తి 12 గంపలు నింపారు. அதெல்லாம் அப்போஸ்தலர்கள் அப்படியே பார்த்துட்டு இருந்தாங்க. జీసస్ అపోస్తలులు ఆ విధంగా యేసుప్రభుని అలా గమనిస్తున్నారు. నో వేస్టేజ్. అసలు ఎక్కడ వేస్ట్ చేయకూడదు. డియర్ సిస్టర్స్, ప్రియమైన సిస్టర్స్, yes, நாம் நம்மளுடைய வேஸ்ட் பண்ணவே கூடாது. మనం ఎప్పుడు దేన్ని వేస్ట్ చేయనే కూడదు. சில சமயங்கள்ல కొన్ని సమయాల్లో நம்ம ஹோட்டலுக்கு நாங்க போறது உண்டு. కొన్ని హోటళ్ళకి మనం వెళ్ళే సందర్భం ரொம்ப ரேர்னு வச்சுங்களேன். எப்பயாவது பிள்ளைகள் அழைச்சிட்டு எப்பயாவது போறது. ఎప్పుడన్నా పిల్లల్ని తీసుకుని అలా హోటల్కి వెళ్తాం, చాలా అరుదుగా అనుకోండి. சமயத்துல இந்த மீட்டி அந்த ஏதாவது கொஞ்சம் ఏదో ఆర్డర్ பண்ணிருப்பாங்கன்னு வச்சுங்களேன். పిల్లలు వస్తుందా ఆర్డర్ பண்ணிருப்பாங்க. పిల్లలు వచ్చారని చెప్పేసి ఏదైనా ఆర్డర్ చేసాం అనుకున్నాం. ఓకే, ఫ్యామిలీ గెట్ టుగెదర్, ఫ్యామిలీ అంతా కూడుకుంటున్నారు. నియర్ బై సిటీ ట్రిచికి పోறோம். ఇప్పుడు దగ్గరలో ఉన్న సిటీ అంటే ట్రిచికి వెళ్ళాం అనుకోండి. எல்லாம் உட்கார்ந்து ஆர்டர் பண்றோம். అక్కడ కూర్చుని ఆర్డర్ చేస్తాం. அதுல கொஞ்சம் மிச்சம் மீதி எல்லாம் கொஞ்சம் இருக்கும். అందులో మిగిలిందంతా కొంచెం ఉంటది అక్కడ. என் ஒய்ஃப் சும்மா இருக்க மாட்டாங்க. நானும் சரி, என் ஒய்ஃபும் சரி. నేను గాని బ్రదర్ గాని బ్రదర్ వాళ్ళ వైఫ్ గాని అది అలా మిగిలితే ఊరుకోరు అలాగా. ஏன்னா சிஸ்டருடைய சுவாபம் அது. ఎందుకంటే సిస్టర్ స్వభావం అది. அந்த அங்குள்ள சர்வர் என்ன செய்யறதுன்னா ஒரு பேக் ஒன்று கேட்கறது. ఆ సిస్టర్ ఆ బ్యాగ్ అడిగి తీసుకుంటారు. இது எல்லாத்தையும் எடுத்து అదన్నీ తీసుకుని బ్యాగ్ లో వేసుకుంటారు. எடுத்து எல்லாத்தையும் உள்ள போட்டுக்கோம். అదన్నీ తీసుకుని బ్యాగ్ లో వేసుకుంటారు. அது எப்படி இருக்கும் அப்படி? అది చూడడానికి అబ్బా అనిపిస్తుంది. అలా అనుకోకూడదు, వెక్కపడకూడదు, సిగ్గుపడకూడదు. நம்ம పైసా, அதுக்கெல்லாம் పైసా. ఎందుకంటే దానికి మనం డబ్బు చెల్లించాం. அது ஒன்றும் கைப்படல, நல்ல நீட்டா சுத்தமா இருக்கு. எடுத்து வீட்டுல எடுத்துட்டு போய் சாப்பிடலாம். దాన్ని ఎవరు ఎంగిల్ చేయలేదు. శుభ్రంగా తీసుకుని ఇంటికి తీసుకెళ్లి తినొచ్చు దాన్ని. ఎస్, எங்க இருக்கு? ఎక్కడుంది? ఇక్కడ. వేర్ ఇట్ ఇస్ రిటన్? ఎక్కడ రాయబడి ఉంది? జాన్ 6:12. యోహాను 6:12 రాయబడి ఉంది. ஒன்றும் சேதமாய் போகாதபடிக்கு ఏది నష్టపోకుండా சேர்த்து வையுங்கள், అతన్ని పోగు చేయుడి. అజ్ఞానులే ఇది మరి see we can speak more. ఈ విధంగా మనం ఎంతో మాట్లాడవచ్చు. We can speak much. ఎంతో మాట్లాడవచ్చు about this financial faithfulness. ఈ యొక్క ఆర్థిక సంబంధమైన నమ్మకత్వం గురించి. వేస్ట్ பண்ண வேண்டாம். ఎప్పుడు మనం వ్యర్థం చేయకూడదు. lavish spending இருக்க வேண்டாம். విరివిగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు கடன்படாதபடிக்கு ஒரு வாழ்க்கை வாழணும். అప్పు లేని జీవితం జీవించాలి. బౌండరీக்குள்ள நாம் இருப்போம். మన యొక్క పరిధిలోనే మనం జీవించాలి. அப்படியே கடன்பட்டாலும் நம்ம சீக்கிரம் நம்ம அடைக்க பார்ப்போம். ఒకవేళ అప్పు చేసినా వెంటనే దాన్ని త్వరగా చెల్లించాలి. நம்மளுடைய earning எல்லாம் righteous earning ஆ இருக்கட்டும். మన యొక్క సంపాదన అంతా న్యాయమైన సంపాదనగా ఉండాలి. Please pray. ప్రేమగల తండ్రి, నువ్వు మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి నేను స్తుతించుకుంటున్నా. నిజంగా ప్రభువా, ఈ యొక్క అన్యాయపు సిరి విషయమే నమ్మకస్తులుగా మేము లేకపోతే పరలోకపు ధనమును మీకు ఎవరిస్తారని మీరు అడిగారు ఒకసారి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ లోకములోని ధనం విషయమే మేము నమ్మకస్తులుగా జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ప్రభువా, ప్రతి పైసా మా గృహంలోనికి వచ్చే ప్రతి పైసా న్యాయముగా సంపాదించినదై ఉండడానికి సహాయం దయచేయండి. మా గృహముల్లో ప్రభువా అప్పులేని జీవితాలు జీవించడానికి సహాయం దయచేయండి. ఒకవేళ ప్రభువా ఎవరి దగ్గరైనా అప్పు చేసుంటే దాన్ని త్వరగా చెల్లించే ఆ యొక్క సిద్ధ మనసును దయచేయండి. మా దగ్గర ధనం ఉంచుకుని రేపిస్తాననే మనసు మాలో ఉండకుండా సహాయం దయచేయండి. మాకున్న పరిధిలో ప్రభువా ఆ కంచి లోపలే నమ్మకంగా జీవించడానికి మీ సహాయం దయచేయండి. ఎవరము కూడా ప్రభువా, ఈ వాక్యం విన్న ఎవరము కూడా ఆ పాము కాటుకు బలైపోకుండా మీ సహాయం దయచేయండి. మీ కృపను మీరు మాకు దయచేయండి. మీరు నేర్పించిన విషయములు జాగ్రత్తగా నేర్చుకోవడానికి, మా మనసులో భద్రం చేసుకోవడానికి మీ సహాయం దయచేయండి. ప్రభువా, ఎక్కడ లావిష్గా స్పెండ్ చేయకుండా, ఏది వేస్టేజ్ లేకుండా జీవించే ఆ యొక్క కృపను, జ్ఞానమును మీరు మాకు దయచేయమని ఇచ్చిన వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.